హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ఈరో ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా మనం ఈ ది కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమాన్ని అంటూ జరుపుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ ది కంప్లీట్ మ్యాన్ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు జరుపుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. ఈ కార్యక్రమం ద్వారా పత్రిజీ గారి యొక్క నడవడికను, ఆయన చేసిన ప్రచారాన్ని, చేసిన సేవలను మొత్తం ఈ లోకానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క సంకల్పం మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ది కంప్లీట్ మ్యాన్ పత్రిజీ గారి యొక్క విషయాలను, ఆయనతో గడిపిన క్షణాలను తెలియజేసుకోవడానికి మన ఈ కార్యక్రమానికి ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వస్తున్నారు మాస్టర్స్. ఈ రోజు కూడా ఇద్దరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రావడం జరిగింది మాస్టర్స్. కిషన్ రెడ్డి సార్ ని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ కిషన్ రెడ్డి సార్, వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పత్రిజీ ఫిల్మ్స్ కి కంగ్రాట్స్. ఎందుకంటే పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా పత్రిజీ యొక్క జీవిత చరిత్రను, ఆయన లక్ష్యాలను, ఆయన ఆలోచనలను ప్రపంచానికి అద్భుతంగా పత్రిజీ ఫిల్మ్స్ వారు అందిస్తారని ఒక నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే పత్రిజీ ఫిల్మ్ టీం ఏదైతుందో వెంకట గారు, వారు నాకు మంచి పరిచయం. వారు ఫస్ట్ నుంచి కూడా పత్రిజీని బాగా అర్థం చేసుకొని, అడుగు తీస్తే అడుగు పెడితే అర్థం చేసుకొని, ఒకే ఒక తపన పత్రిజీ జీవిత చరిత్రను ఈ ప్రపంచానికి అందించాలా అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వారు. వారికి యావత్ పిరమిడ్ సొసైటీ అందరు కూడా అండదండలుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉంటాను జనరల్ గా. ఓకే, ఇక నా విషయానికి వస్తే ప్లీజ్ కంటిన్యూ సార్. నా విషయానికి వస్తే పత్రిజీ గారితో పరిచయం నాకు 2003లో జరిగింది. అప్పటి నుంచి నేను ఏదైతే పత్రికని గమనించానో, మీరు ఇచ్చిన లెక్క ప్రకారం పత్రిజీ ఆలోచనలు, పత్రిజీ లక్ష్యాలు, వ్యక్తిత్వం, నేర్పించిన విధానం, మనం ఏం నేర్చుకున్నాము, నేనేం నేర్చుకున్నాను అన్నది ఒక సింపుల్ గా నేను క్లారిటీ ఇస్తాను. అలాగే పత్రిజీ లక్ష్యాలు అంటే లక్ష్యాల ప్రకారమే ఆలోచనలు ఉంటాయి. ఇలా ఆలోచనలు ఇచ్చారు. పత్రిజీగా ఈ భూమికి అయితే ప్రపంచంగా అహింసాయుత కావాలి, ఈ చంపకూడదు, అంటే కావాలి, ఒక పిరమిడ్మయం కావాలి. వస్తుందా వాయిస్ కరెక్ట్? బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లారిటీ ఉంది సార్? వస్తుందా ఇప్పుడు? ఓకే సార్. ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే నాకు అర్థమైనంత వరకు పత్రిజీ పైలోకాల నుండే 1,44,000 మందిని ఇక్కడ భూమి మీదకి తన సైన్యంగా తీసుకొచ్చుకున్నారనేది మనం ఎప్పుడూ వారి మాటల్లో వింటుంటాం. అందులో భాగంగానే మీరు గాని, వెంకట్ గాని, నేను గాని అదే పని మీద భూమి మీదకి వచ్చాం మనం ప్రజెంట్. అయితే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే పత్రిజీ గారిని, ఆయన ఒక ఫిజికల్ వరల్డ్ లో చూస్తే ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. అంటే ప్రపంచంలో ఎంతమంది రాజకీయ నాయకులు అవుతున్నారో, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ వారు. నేను ఒక రోజు పత్రిజీ గారిని అడిగాను, నేను మెడిటేషన్లకు వచ్చిన తర్వాత ఒక 5-10 years తర్వాత అనుకుంటా, బహుశా ఇదే ఇప్పుడు నేను పిరమిడ్లోనే నేను ఈ వీడియో జూమ్ చేస్తున్నాను. నా పక్కకే ఒక బెడ్ ఉంది, పత్రిజీ గారు ఇక్కడే పడుకునేవాడు. దానిలో ఇదే బెడ్ మీద నేను అడిగాను సార్ని, సార్ నేను ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలనుకుంటున్నాను, అందుకొరకే మిమ్మల్ని గమనిస్తున్నాను,
నేను ఎప్పుడు కూడా పత్రిజీ గారిని గమనించేవాడిని. వారు వెహికల్ దిగి మళ్ళీ వెహికల్ వెళ్ళేంత వరకు మీరు గమనించండి. పత్రి గారు వచ్చిన పని అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ఉండేవారు కాదు. ఖర్చిపు తుడుచుకుంటూ టిఫిన్ చేయగానే ఖర్చిపు తుడుచుకుంటూ జీప్ ఎక్కేవారు సార్. దేశానికి చెయ్యి ఆరేంత వరకు కూడా ఇంట్లో ఉండేవారు కాదు. అంటే నేను గమనించింది. అట్లా వాళ్ళ అలా టైం మెయింటైన్ చేసేవారు. మళ్ళీ ఇంకొకటి, మనమైనా ఎండలకు భయపడతాం. ఒకటే రోజు 3-4 ప్రోగ్రామ్స్ ఇస్తే అది ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ప్రతి ప్రోగ్రాము టైం టు టైం వచ్చేవారు వారు. సపోజ్ వరంగల్కి ఒక 2 months బిఫోర్ 10వ తారీఖు డేట్ ఇచ్చారనుకోండి, ఇది జూన్ 10వ తారీఖు డేట్ ఇచ్చారనుకోండి, 10వ తారీఖు డేట్ 2 గంటల ముందే వచ్చేవారు సారు. ఈ మనం గమనించుకోవాలా. ఇది ఒక అంటే సార్ ఎట్లా జన ప్రచారం చేశారు, ఎట్లా టైం మెంట్ చేశారు అనేది. మన మెడిటేటర్లకు అదే చెప్తా నేను. పత్రి గారు టైం ఇస్తే టైం ముందు వచ్చేవాళ్ళు. మనము ఫుల్ డే వర్క్ షాప్ 11 o'clock పెడితే అందరు 12 o'clock 12:30కి వస్తున్నారు. దానిలో మనము సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం మెయింటెనెన్స్. అనుకొరకే పత్రి గారు ఫోటో ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో అంటే, ఆయనను చూస్తే టైం మెయింటెనెన్స్ రావాలి మనకి. దానిలో నేను అదే చెప్తాను, నేను గ్రూపులలో కూడా పెడతాను. పత్రి గారు కనబడి టైం మెయింటెనెన్స్ పెట్టుకో, టైం గుర్తు రావాలి మనకి దానిలో. అది ఫస్ట్ మనం గమనించాలి. తర్వాత మనం ఏదన్నా కరపత్రం తయారు చేసినా, ఏమన్నా బ్యానర్స్ తయారు చేసినా, పత్రి గారు ఎంత క్లీన్ గా అబ్జర్వ్ అంటే అంత క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడు. ఒక కరపత్రం రాసామనుకోండి, కరపత్రం సెంటెన్సింగ్ ఫిల్మింగ్ మార్చేవారు కాదు. ఓన్లీ ఒత్తులు దీర్ఘాలు ఫుల్ స్టాప్లు మాత్రమే మార్చేవారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ పత్రి సార్ దగ్గర నేర్చుకున్నాను. ఒక రోజు ఒక కరపత్రము చేసి ప్రింటింగ్ అయిన తర్వాత అప్పటికే దాన్ని మనం ప్రింటింగ్ చేసాం. ప్రింటింగ్ చేసిన తర్వాత చాలా గ్రేట్ గా చెప్పి ఫీల్ అయ్యి ప్రతిసారి ప్రతి పేజీల ఒత్తులు దీర్ఘాలు పెట్టాడు. ఆ కరపత్రం ఇప్పుడు ఎంచుకున్నాను. ఇది సార్ ఒకటే అనేవాడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బొట్టు ఎక్కడైనా పెట్టుకో, చెంపలో పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకుంటావా పెట్టుకో, కానీ బయటికి వెళ్ళి మాత్రం నుదుటి మీదనే పెట్టుకోవాలి. అది నీ ఇష్టం కాదు. ఒక కరపత్రం బయటికి వెళ్ళిందంటే అది పబ్లిక్ లోకి వెళ్తుంది కాబట్టి అది నీ ఇష్టం కాదు, నువ్వు దాన్ని జాగ్రత్తగా చేయాలి. సరే, ఇప్పటికీ నేను ఏ కరపత్రం తయారు చేసినా ఏది చేసినా ఇంకా తప్పులు ఉంటూనే ఉన్నాయి. అది అంటే ఈ విధంగా మనం నేర్చుకోవాలంటే ప్రతిదీ అలా ఉంటుంది. ఇక సారు మనకి వచ్చారనుకోండి, డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళేసి ఒక 2 minutes లో కిచెన్ లో ఉండేవారు. కిచెన్ లో ఉండి వంట ఎలా వండాలి, మనం ఎలా వడ్డించాలి, ఇంకోటి లేడీస్ కి అయితే అసలు కిచెన్ ఎలా ఉండాలి అంటే ఒక స్టీల్ పాత్రల కాంచెలు మొదలు పెడితే ఎలా ఉండాలి ట్రైనింగ్ ఇచ్చేవారు. వారు వండిన తర్వాత పళ్ళెంలో ఎలా పెట్టాలి, స్పూన్ గనక పళ్ళెంకు తాకితే ఇసిరి కొట్టేవాడు. దానిలో వాటర్ గ్లాస్ ఎలా పెట్టాలి అంటే మనకు ఎందుకంటే ఇలా ఇచ్చారు. మీరు పత్రి సార్ దగ్గర ఏం నేర్చుకోవాలి అంటే ఇవన్నీ నేర్పించేవారు. అంటే ఈ చిన్న విషయాలు కనుక నేర్చుకుంటేనే కానీ మనం పెద్ద విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాం. దానిలో అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం సార్ను గమనించాల. మీరు 1000 పుస్తకాలు చదివిన దానికంటే పత్రిజీని గమనిస్తే మనం ఎంతో నాలెడ్జ్ పొందొచ్చు. యాక్చువల్గా నేను పుస్తకాలు చదివింది చాలా తక్కువ, కానీ పత్రిజీ గారిని గమనించిందే ఎక్కువ. మీకు
రెండో విషయం నేను ఎప్పుడు చెప్తుంటాను, పత్రిజీ తోటి 30 సంవత్సరాలు జీవించిన, ఆయన ఎంబడి తిరిగిన, ఆయనతోటే ఉన్న, పత్రిజీని అర్థం చేసుకున్న వాళ్ళు 10% కూడా లేరంట. నేను ఈ రోజు వరకు 10% కూడా లేరు. దానికి రీజన్స్ కూడా చెప్తాను నేను. ఇంత ఎందుకు? శ్వాస మీద ధ్యాస ఏదైతే ధ్యానం ఉందో, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారే కానీ శ్వాస మీద ధ్యాస ఎంత విస్ఫోటనం ఉందో ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. అది వేరే ధ్యానాలకి ఈ ధ్యానాలకి తేడా ఏంది? ఈ శ్వాస మీద ధ్యాసలో ఉన్న శక్తి ఏంటి, వేరే ధ్యానంలో ఉన్న శక్తి ఏందని ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేదు. అది నేను ఎంతో మందిని అడిగాను, దాని మీద ఓ 2 వీడియోలు కూడా చేశాను నేను. దానిలో అంటే పత్రిసారి ఏం చెప్పాడు, సహజమైన శ్వాసను గమనించండి అని ఒక వర్డ్ వాడారు. ఆ సహజమైన వర్డ్ అని మానేశారు. అది ఓన్లీ ఒక శ్వాస మీద ధ్యాస అనే పట్టుకున్నారు సీనియర్ మాస్టర్స్. నేను ఫస్ట్ శ్వాస మీద ధ్యాస గనక మీకు అర్థమైతే కరెక్ట్ గా పత్రిజీ అర్థమైనట్టే లెక్క. అంటే అది ఎంత శక్తివంతమైంది అనేది. నేను ఇంకోటి కూడా చెప్తుంటా, పత్రిజీకి ఫ్లూటు బ్యాగ్ ఎంత ఇంపార్టెంటో, భగవద్గీత ఎంత ఇంపార్టెంటో, ఈ శ్వాస మీద ధ్యాస కూడా అంత ఇంపార్టెంట్. దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనము టెక్నికల్ గురించి పీల్వండి, వదలండి, తర్వాత ధ్యానం చేయండి, ఇలా చెప్తున్నాం. అది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు పత్రిజీని గమనించలే. మళ్ళీ ఇంకొకటి మీ విషయం, పత్రిజీ అందరినీ యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ కళను, వాళ్ళ ఆర్ట్ను యాక్సెప్ట్ చేశాడు. ఒక దొంగ తాళాలు కనుక తీస్తే వాడు ఎంత టెక్నిక్ గా తీస్తాడో ఆ టెక్నిక్ ను యాక్సెప్ట్ చేసి వాడిని చప్పట్లు కొట్టేవాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అంటే మనల్ని దొంగతనం చేయమని కాదు కదా. అలాగే పత్రిజీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, వాళ్ళు ఏ విధంగా చెప్పినా సరే, వాళ్ళు చెప్పే పద్ధతిలో వాళ్ళు నిష్ఠాతులు కాబట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు పత్రిజీ గారు. కానీ అది మనల్ని చేయమనలే. మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎవరెవరి గురించి చెప్తున్నాను. దానిలో నేనేం చెప్తానంటే, ఎక్కువ పత్రిజీ నోటి ద్వారా వచ్చింది, పత్రిజీ సూచించింది మాత్రమే మనం ఫాలో అవుతాం. పత్రిజీ యాక్సెప్ట్ చేసింది కాదు మనకు దానిలో. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి దానిలో. అంటే ఇప్పుడు నేను పత్రిజీ చైతన్యం మనకు గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ పత్రిజీ చైతన్యం గ్రూప్ లో ఏంటంటే ఫస్ట్ పత్రిజీని అర్థం చేసుకోవాలి. మనం పత్రిజీని కంప్లీట్ గా అర్థం చేసుకోకుండా ఎంత ధ్యాన ప్రచారం చేసినా, ఎంత సెంటర్ మెయింటైన్ చేసినా, ఏది మీద చేసినా ఫలితం కొంతవరకే ఉంటుంది. పత్రిజీ గనక కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే ప్రతిదీ సింప్లిఫై చేయొచ్చు. అంటే ఒక గంటలో చెప్పేదాన్ని ఒక 5 నిమిషాల్లో చెప్పచ్చు మనం ఆ సారాంశాన్ని మొత్తం. అందుకొరకే పత్రిజీ చైతన్య గ్రూప్ లాస్ట్ ఇయర్ నేను క్రియేట్ చేశాను, ఇంకా అది ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. దానిలో ఏంటంటే ఆ పత్రిజీ చైతన్య గ్రూప్ యొక్క లక్ష్యం ఏంటంటే మాస్టర్స్ తయారు చేయడం. మాస్టర్స్ ఎలా తయారవుతారంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ధ్యాన జగత్ బుక్ చదవాలి. పాత బుక్కుల కాంచెలు మొత్తం ఒక 3-4 నెలలు చదవాలి. ఎందుకంటే ధ్యాన జగత్ బుక్ లో ఉన్నంత క్లారిటీగా మనకి ఎక్కడ దొరకదు. ప్రతిదీ ఉంటుంది అందులో. మీకు ఏం చేయనా ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. కానీ ధ్యాన జగత్తులో పత్రిజీ ఏదైతే చెప్పారో అది మాత్రమే ఉంటుంది. అన్ని బుక్ల సారాంశం ఉంటుంది. అందుకొరకు ధ్యాన జగత్ బుక్ అనేది తప్పనిసరిగా వాళ్ళు 3-4 నెలలు కంపల్సరీ చదవాలన్నీ. తర్వాత
పత్రిజీ స్పీచెస్ ఒక 40 ఉంటాయి, అది లాంగ్ బ్యాక్. ఆ స్పీచెస్ అన్ని వినాలి 1కి 4 సార్లు. తర్వాత కరోనా టైంలో ఇచ్చిన ఆ పత్రిజీ స్పీచెస్ కూడా అన్ని వినాలి. విన్న తర్వాత పత్రిజీ రికమెండ్ చేసిన బుక్స్ చదివి దాని మీద మేము డిస్కషన్ చేయాలి. డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరెవరికి ఏ ప్రశ్నలు ఉంటాయో మీకు టోటల్ ఎక్కడ ఎవరికి ప్రశ్న ఉన్నా నాకు కనుక వాట్సాప్ లో పెడితే ఆ ప్రశ్నకు సమాధానం మాకు తెలిస్తే చెప్తాము. లేకపోతే భీమన్న లాంటి వారు, వాణి మేడం లాంటి వారు, ఉమా మహేష్, ఇట్లా చాలా మంది, సరే వేణు ఎక్కువ నాకు సపోర్ట్ చేసేవాడు, వేణుతో టచ్ లో ఉండేవాడిని దానిలో, వేణుగోపాల్ రెడ్డి, ఇట్లా కొంతమంది టీం తయారు చేసుకున్నాను నేను. ఏది పత్రిజీ అంటే పత్రిజీని బాగా అర్థం చేసుకున్న వాళ్ళ టీం నాకు ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర సమాధానం తీసుకొని నేను ఇవ్వాలి. ఈ పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ లో ఎవ్వరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇక్కడి నుంచి పర్ఫెక్ట్ వెళ్ళాలి. ఈ పత్రిజీ చైతన్య గ్రూప్ లక్ష్యం ఏంటంటే మాస్టర్స్ తయారు చేసే కార్యక్రమం ఇది. మీకు అంటే పత్రిజీ ఏం చేశారు, ఓన్లీ మాస్టర్లను తయారు చేయడం మాత్రమే వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1000 మంది మీటింగ్ లో ఉన్నారనుకోండి, సార్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, అందులో నాకు మాస్టర్ ఎవరు దొరుకుతారా అని చెప్పి చూసేవారు, కానీ ఆ 1000 మందిని చూసి సంతోషపడేవాడు కాదు సారు. ఒక్కలో ఇద్దరు మాస్టర్లు సెలెక్ట్ చేసుకునేవారు. అందుకొరకే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైనా సార్ డిస్టర్బ్ చేసేవారు. 2011-12 వరకు 11 వరకు డిస్టర్బ్ చేసేవారు ఎక్కువ ప్రోగ్రామ్స్. ఎవరు తన్నేవారు, కొట్టేవారు, అవన్నీ భరించి ఉన్న మాస్టర్స్ మాత్రమే పత్రిజీ దగ్గర ఉండేవారు. దానిలో అట్లా మాస్టర్స్ తయారు చేసుకున్నారు. ఒకరోజు ఏమన్నారంటే సారు, అంటే నేను 2003లో మెడిటేషన్లోకి వచ్చాను, 2009లో 10లో అనుకుంటా, వరంగల్ ధ్యానమయం అయిపోయిందయ్యా, ఇక సరిపోతుంది అన్నాడు. అన్న తర్వాత ఏంటి పట్టుమని నలుగురు, ఒక 10 మంది కూడా ధ్యానం చేసే వాళ్ళు లేరు, పత్రిజీ గారు ఏంటి వరంగల్ ధ్యానమయం అయిపోయింది అంటున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తే నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, ఒకసారి పత్రిజీ గారు అన్నారన్నమాట, 2000 మందికి ఒక్క మెడిటేటర్ ఒక విలేజ్ లో ఉంటే ఆ ఊరు ధ్యానమయమైనట్లు లెక్క. మనం అనుకుంటాం ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన ప్రపంచం అంటారు కదా, అసలు ఇన్ని కోట్ల మంది ఎప్పుడవుతారు ఏంటి సార్ ఇలా అంటారు అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు దొరికిన సమాధానం ఏంటంటే, 2000 మంది కనుక ఒక మెడిటేటర్ ఉంటే ఆ ఊరు ధ్యానమయమైనట్లు లెక్క. అదేవిధంగా వరంగల్లో ఒక 8-10 మంది ఉండేవాళ్ళం అప్పుడు, అందుకొరకే వరంగల్ ధ్యానమయమైనట్లు లెక్క. ఎందుకు అంటే వాళ్ళు చూసుకుంటారని అర్థం దానిలో. ఈ విధంగా పత్రిజీ గారి ప్రతి మాటలో ఒక అంతరార్థం ఉండేది దానిలో, మనం బాగా గమనించినట్లయితే. తర్వాత మీకు ఒక రోజు తెలంగాణ ధ్యాన మహాచక్రం అని చెప్పేసి 2012లో వరంగల్లో మనం పెట్టాం. అది మీకు ఇంకో విషయం కూడా, పత్రిజీ గారు ఎప్పుడు కూడా నా విషయానికి వస్తే ఈ పని చేయమని ఎప్పుడు చెప్పలే. 2003 నుంచి 2022 వరకు, అంటే 21 సంవత్సరాలు నేను పత్రిజీతో ప్రయాణం బాగా క్లోజ్ గా చేసినప్పటికీ నువ్వు ఈ పని చేయవయా అని ఒక్కసారి కూడా చెప్పలే నాకు దానిలో. అలాగే తెలంగాణ ధ్యాన మహాచక్రం కూడా, సార్ నేను తెలంగాణ ధ్యాన మహాచక్రం పెట్టాలా అన్నప్పుడు సరే పెట్టవయా అన్నాడు. దానిలో నా దగ్గర అప్పుడు డబ్బులు కూడా అసలు లేవు, ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులు ఉండవు, ఏదైతే వస్తాయో అప్పుడే పెట్టేవాడిని. అది 23 lakhs ఎక్స్పెండిచర్ వచ్చింది నాకు. మా వాళ్ళందరూ అంటారు, అసలు మన దగ్గర డబ్బులు కదా అంత పెద్ద ప్రోగ్రాం ఎలా పెడతామంటారు. చూద్దామని స్టార్ట్ చేశాను ధైర్యంగా. నాకు అప్పుడు 17 lakhs కంట్రిబ్యూషన్స్ వచ్చాయి, ఒక 6 lakhs మనం పెట్టుకున్నాం అది. అయితే అప్పుడు ఆ పబ్లిక్ రోజు 5-6 వేలు వస్తే సార్ని ఒక ప్రశ్న అడిగాను నేను, సార్ మనము ధ్యానము శ్వాస నిధ్యాస అని చెప్పి చెప్తున్నాము, అది ఎవరికి అర్థం కావట్లేదు సరిగ్గా, ధ్యానం ఎలా చేయాలో క్లియర్ గా చెప్పదామా సార్ అని అడిగాను నేను.
ఒకసారి గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు ఆ! చెప్పొద్దు అన్నాడు. ధ్యానం ఎలా చేయాలో చెప్పొద్దు అన్నాడు. మరి ఎట్లా సార్ వాళ్ళు ఎలా అని నేను అడిగా. వాళ్ళే అడిగి తెలుసుకోవాలయా అన్నాడు. అంటే ఈ ఒక్క వర్డ్ తోటి మనకి ఏమర్థం అవుతుంది అంటే సారు వెతికింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కొరకు వెతికాడు దానిలో. అంటే మాస్టర్ల కొరకే వెతికారు సారు. అదే విధంగా ఇప్పుడు చూడండి మీరు, సారు లక్ష్యం ప్రకారము సార్ తోటి దెబ్బలు తిని అన్ని తట్టుకొని ఉన్న మాస్టర్స్ మాత్రమే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు. అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే ఒక కఠిన పరీక్షలు పెట్టాడు, తన్ని తిట్టి అంత చేసి. అంటే పత్రిజీ లక్ష్యం ఏదేంది, మాస్టర్లను వెలికి తీయడం మనకు దానిలో. ఈ విధంగా సార్ ఎప్పుడు కూడా ఒక రోజు అంటే సార్ ఏదైతే చెప్తారో నాకు చేసేవాడిని. ఒక రోజు స్టేజ్ మీద ఉండి ఎవరో ప్రశ్న అడిగారు, సార్ మీరు జైళ్ళల్లో ఖైదీలకు ఎందుకు ధ్యానం చెప్పట్లేదు అని. అంటే అప్పటి వరకు అక్కడ ఇక్కడ చెప్తున్నారు వాస్తవంగా. అది నా చెవిలో పడింది. చెవిలో పడి నేను వరంగల్ జిల్లాలో మెడిటేషన్ స్టార్ట్ చేసేసి అక్కడ పిరమిడే కన్స్ట్రక్షన్ చేయించి 2.5 సంవత్సరాలు సర్వీస్ చేసి జైళ్ల శాఖ డీజీపీ గారితో మాట్లాడి మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్కే మనం పర్మిషన్ తీసుకొచ్చాం. దాని ప్రకారమే వైజాగ్ లో కట్టారు, చర్లపల్లి కట్టారు. అప్పుడు అన్ని జిల్లాలో పర్మిషన్స్ వచ్చినాయి దానిలో. అంటే పత్రిజీ ఎవరి వల్ల ఏదైతుందో వాళ్ళకి చెప్పేవారు దానిలో. అలాగే ఇప్పుడు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కూడా అంతే బ్రహ్మాండంగా చేస్తున్నాం మనం. అలాగే పత్రిజీ గారు ఒకసారి స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు ఇక్కడ 1000 ఇళ్ళు కావాలయా అన్నాడు కర్తాల్లో. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు, అక్కడ ఫ్లాట్ ఉంది. కానీ సార్ చెప్పిన తర్వాత నేను మొదలు పెట్టాను స్టార్టింగ్. ఇప్పుడు అక్కడ కర్తాల్లో ఇల్లు కట్టుకున్నాను నేను. అట్లాగా పత్రిజీ గారు అంటే లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వారు ఎవరెవరు ఏ పని చేస్తారో వాళ్ళ ముందు ఆ వర్డ్ అనేవాడు అనమాట. డైరెక్ట్ చెప్పేవాడు కాదు. అది మనం గమనించేది మనం చేసేవాడిని. నేను ఇలా ఫాలో అయ్యానమాట. ఇక పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నది ఏంటి అంటే నేను వాస్తవంగా అంటే అది కొద్దిగా నాకు ఇప్పటికీ ఆచరించడం కష్టమే. అంటే డిసిప్లిన్ బాగా, టైం మెయింటెనెన్స్. సరే ప్రోగ్రాంలో అయితే టైం మెయింటెనెన్స్ చేస్తాను, కానీ అనుకున్న పనులు అయితే అనుకున్నట్టయితే ఇంకా కొద్దిగా బద్ధకం ఎక్కువ నాకు సార్. దానిలో ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆ ఆలోచనల తగ్గట్టు పని చేయలేకపోతున్నా ఇంకా నేను ఈ రోజు వరకు. దానికి కారణం ఏంటి కూడా ఆలోచిస్తే నేను ఒక 4-5 దిక్కులు ఉంటాను. పొలిటికల్ ఉంటాను, సోషల్ వర్క్ లో ఉంటాను, కాలనీ ఇష్యూస్ అంటాను, ఇవి అంటాను దానిలో. కాబట్టి దానివల్ల కొంచెం డ్రాబ్యాక్ వస్తుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి అయితే నేను ఫుల్ టైం వర్క్ చేసుకున్నా, వరంగల్ జిల్లా ధ్యానమయం చేయాలని చెప్పేసి దానిలో. ఇంకా టైం ఉందా మేడం? యాహ్! సార్. సార్ ఉంది సార్. 5 మినిట్స్ సార్. 5 మినిట్స్ ఉందా? హ్మ్. నేను సార్ తోటి టూర్ కూడా వెళ్ళాను. ఒకటి ఖజురహో వెళ్ళాను, ఒకటి తుంబుర తీర్థం 2006లో వెళ్ళాను. నేను 2003లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొండలరావు గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. యాక్చువల్గా నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను గంటలు గంటలు సాధన చేశాను. ఎలా చేశానంటే ఫస్ట్ 2 మీటింగ్లో పత్రిజీ గారి క్లాస్ పెద్ద అట్రాక్ట్ ఏం కాలేదు నేను. కానీ ఒక రోజు ఉండి ఎందుకు నేను 3 గంటలు చేయకూడదు అని చెప్పేసి 3వ ప్రోగ్రాంలో డైలీ 3 అవర్స్ పెట్టుకున్నాను. అప్పుడు హవర్స్ టుగెదర్ సాధన చేస్తూ కొండలరావు గారితో నేను డబ్బు పెట్టేసి ఆ ప్రోగ్రామ్ చేయించేవాడిని దానిలో. ఆ విధంగా అయితే 2006లో తుమ్ముర తీర్థం ట్రెక్కింగ్ పోయిన సార్ తోటి నేను. పోయినప్పుడు చాలా లోతుగా ఉంటుంది అక్కడ. ఆడ అప్పుడు పత్రిసారి ఇంకా నాకు డైరెక్ట్ గా ఎక్కువగా మాట్లాడలేదు. పెద్ద సమూహం ఉంది. సమూహం ఉన్న తర్వాత పత్రిజీ గారు ఏదో చెప్తుంటే నాకు వినబడకపోతే దూరంగా ఉండి సార్ మళ్ళొకసారి చెప్పండి అన్నాను. అంతే.
ఆ గుట్ట మించి పడి చావుపోయా అన్నాడు. అంటే ఫస్ట్ తిట్లు అక్కడ స్టార్ట్ అయ్యాయి నాకు ఆ రోజు నుంచి. చాలా సార్లు ఆ! తిట్లు తిన్నాను అనుకోండి. హ్మ్. ఈ అక్కడే ధ్యానం చేసిన తర్వాత నాకు జ్యోతి దర్శనం కావడం, బాడీలో హ్మ్. లైట్ సెంటర్ కావడం, అయిన హ్మ్. తర్వాత నా మైండ్‌లో ఏదో మార్పు రావడం. ఒక రోజు ఉండాల్సింది నేను ముందే రావడం, నాతో వచ్చిన వాళ్ళని కూడా అక్కడ వదిలేసేసి నేను వరంగల్ రావడం, డైరెక్ట్ ధ్యాన మందిర్ ఓపెన్ చేయడం. ఇలాగా నా ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట దానిలో. ఇక మనము ఈ ధ్యానంలో నేర్చుకునేది ఏందంటే, ప్రెజెంట్ నా సిట్యుయేషన్, నా స్థితి ఏందంటే, ఈ ప్రపంచంలో నా భావనలో ఎవ్వరి మీద వ్యతిరేకత లేదు. నేను ఫైటింగ్ చేస్తాను, అన్ని ప్రశ్నిస్తాను. వీళ్ళు అనుకుంటారంటే నేను కోపంతోటో ఏదో చేస్తాను అనుకుంటారు. కానీ నా భావన ప్రపంచంలో ఏ వ్యక్తి మీద వ్యతిరేకత లేని స్థితికి నేనొచ్చాను ఇది. ఇంకోటి నాకొక లక్ష్యాలు పత్రి గారితో చెప్పాను. సార్ నాది హ్మ్. టార్చ్ లైట్ లాంటి జీవితం. నాకేదో భవిష్యత్తు బాగా ఊహించను నేను. నిరంతరం పని చేస్తూనే ఉంటాను. టార్చ్ లైట్ యేసుకుంటాను. అక్కడి దాకా పోయిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తాను. కానీ ముక్తి, మోక్షము ఏదో ఏదో అనైతే నాకు లేదు సార్ ఇది. నిరంతరం మాత్రం శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యానంలో పని చేయాలనే ఉంది నాకు. ఇలా చాలా పంచుకునేవాడిని. సార్ తోటి ఎన్ని ప్రశ్నలంటే అన్ని ప్రశ్నలేసేవాడిని. ఒకరోజు అడిగా నేను సార్‌కి. సార్ వీళ్ళని పట్టుకొని స్వామి వివేకానంద అంటారు. వీళ్ళని పట్టుకొని ఇంకేదో అంటారు, ఇంకేదో అంటారు. మరి నాకెందుకు పెట్టలేదు సార్ పేరని అడిగా నేను. హ్మ్. ఒకటే అన్నాడు సారు. "నువ్వు ఏది చెప్పక ముందే చేస్తున్నావు గదా! నీకెందుకు" అని అన్నాడు. అంటూ ఎవరికి ఏ పేరైతే పెడతానో, ఆ పేరు నేనెప్పటికి గుర్తుపెట్టుకోవాలయ్యా! అదొక నాకు ప్రాబ్లము అని చెప్తూ ఒక రష్యన్ స్టోరీ చెప్పాడు. నేను చెప్పేది అబద్ధము. కానీ అది అబద్ధం నిజమైంది నేనన్న తర్వాత. ఎందుకు అంటే ఒకరిని పట్టుకొని నేను స్వామి వివేకానంద అన్నప్పుడు అతను ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన ట్రాన్స్‌లోకెళ్తాడు. ఇలా ఎంత ఆ ఎనర్జీస్ అప్పుడు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు వాడు వివేకానంద అయితాడయ్యా! వానికి ఎనర్జీస్ ఎంటర్ అవుతాయి అని ఒకటి చెప్పాడు నాకది. తర్వాత 2012లో ఇష్యూ మనకు తెలుసది. ఫస్ట్ సార్‌కి మీ మీద వస్తుందని కడతాల్లో చెప్పింది నేనే. తర్వాత నేను పత్రిజీ గారి మీద ఒక 5 ఎపిసోడ్స్ తీశానప్పుడు జులైలో. 2013 జనవరిలో ఇదొచ్చేసింది. మేలో, జూన్‌లో. ఎందుకంటే అప్పుడు పత్రిజీ గారు ఎక్కడ ఏ స్పీచ్ ఇచ్చినా నాకు 2 కెమెరాలుండేది. రికార్డ్ చేసుకునేవాడిని. అవన్నీ నా దగ్గర ఉండేది. హెచ్ఎంటీ వాళ్ళు ఒక వీడియో చేద్దామనొచ్చినప్పుడు నేను 2,50,000 వాళ్ళకి కట్టేసి 5 ఎపిసోడ్ చేశానప్పుడు. పత్రిజీతో అంటే ఒక సక్సెస్‌ఫుల్ స్టోరీ కింద నాదేదో ఇండస్ట్రీ సక్సెస్‌ఫుల్ స్టోరీ చేద్దామంటే, నా సక్సెస్‌కి కారణం పత్రిజీ గారు కాబట్టేసి, మరి మొత్తం పత్రిజీ గారిదే ఉంటదని చెప్పేసి, అప్పుడు 5 ఎపిసోడ్ చేశాం మనం. అప్పుడు ఎవ్వరు బయటికి రావట్లేదు. ఒక్క ఎపిసోడ్ తీయగానే నందా గారికి చెప్తే అన్నీ వాట్సాప్‌లో పెట్టేశాడు. ఆ ఎపిసోడ్ బాగా క్లిక్ అయిన తర్వాత హెచ్ఎంటీ వాళ్ళు ఫ్రీగా ఎసారు మళ్ళది. అదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ 4 ఎపిసోడ్స్ ఎసాం. తర్వాత వెంటనే ఈనాడు పేపర్‌కి ఒక యాడ్ ఇచ్చాను. 75,000 పెట్టి మా వరంగల్ జిల్లాకే. విశ్వంలోని ఋషులందరూ కలిస్తే వారే బ్రహ్మర్షి పత్రిజి అని ఒక పెద్ద ఆర్టికల్ రాసి ఇచ్చానది. ఓహ్! దానిలో. అంటే మనం ఏదైనా ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్పందించే గుణం ఉంది నాకు. ఐఎఫ్ఎస్ఎస్ 2014లో ఒక ప్రోగ్రామ్ అయింది. 2012 తర్వాత. అంటే వరంగల్‌లో ఏందంటే మీడియా వాళ్ళందరూ నాకు సపోర్ట్ కాబట్టి, ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా వరంగల్‌లో ఫస్ట్ పేజీలో వచ్చేది అన్నిట్లో. అలాగే ఐఎఫ్ఎస్‌సి ప్రోగ్రామ్ చేసినప్పుడు అది బాగా కవరేజ్ వచ్చేసిందది. సార్ ఇక్కడే ఈ బెడ్‌రూమ్ ముందునే ఒక హాల్, ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మార్నింగ్ 6:30కి అక్కడ కూర్చున్నాడు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు. అది గుర్తుపెట్టుకునే రోజు. ఒక పింక్ కలర్ షర్ట్ ఏసుకున్నాడు. ఒక సన్ రైజ్ మార్నింగ్ సన్ రైజ్ పడుతున్నాయి. బ్రైట్‌గా ఉన్నారు. వెళ్లి ముందు కూర్చున్నాను సార్‌కి. కూర్చుంటే "ఏం సంగతి" అన్నాడు.
అది అందరి గుర్తుపెట్టుకోవాల్సింది. సారు ఒక్కరున్నప్పుడు మనం మాట్లాడాలంటే కష్టము, 10 మంది ఉన్నప్పుడు ఈజీగా మాట్లాడొచ్చు. అంటే ఏం లేదు సార్, మనది నిన్న జరిగిన ప్రోగ్రామ్ మీడియా వాళ్ళు బాగా కవరేజ్ చేశారు అన్నాను. ఏం మాట్లాడదో తెలియక. ఇక నన్ను తిట్టాడు కదా అంటే, నిన్ను చూస్తే ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అని చెప్పి బాగా తిట్టాడు. తిట్టేసి ఒక పేపర్ లో వస్తే ఒక బుద్ధి నాకు చెప్తావా, ఒక బుద్ధులతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు ఒక్కరున్నప్పుడు చెప్పు, 10 మంది ఉన్నప్పుడు చెప్పు, నేను చప్పట్లు కొట్టిస్తాను. నువ్వు చాలా ప్యూర్ సోల్, కానీ నాతోటి ఒక్కరున్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకో నువ్వు, ఉం? అని చెప్పేసి ఒక్క 1 అవర్ పత్రిజీ గారు కృష్ణుని లెవెల్లో, నాకు అర్జున్ లెవెల్లో వారు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ ఏం సఫర్ అయ్యారు, మొత్తం అన్ని చెప్పారు. అది దానిలో నేను ఎంత సఫర్ అవుతా, నేను ఎలా అని చెప్పేసి అది నేను మర్చిపోలేదు. అది దానిలో ఈ విధంగా పత్రిజీతో నేను ఈజిప్ట్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా చాలా ప్రశ్నలు వేసేవాడిని. దానిలో నాకు ఇంటర్నల్ గా పత్రిజీ గారు బాగా సపోర్ట్ చేసేవారు. దానిలో అంటే కొన్ని విషయాలు కూడా మేము ఇద్దరం చర్చించే వాళ్ళము. అవన్నీ అంటే ఏ మాస్టర్ కూడా బహుశా ఇలాంటి విషయాలు చర్చించారు సార్ తోటి. కొన్ని చర్చించేవాడిని, నాకు సార్ సపోర్ట్ చేసేవారు దానిలో. అందుకొరకు ఆ దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు నేను ఏదైతే ఒక రోజు కడతాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే, ట్రస్ట్ అదే గోడ పంచాయతీ జరిగితే పత్రిజీ గారు అందరూ పోయి చెప్పారు అక్కడికి, ఇట్లా కిషన్ రెడ్డి లా చేస్తున్నారని ఆ గేట్ క్లోజ్ చేయడంలో. 2 రోజుల తర్వాత సార్ ముందుకెళ్ళి కూర్చుంటే వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పిండు, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పారు. చెప్పేసి కిషన్ అప్పుడప్పుడు ఇటు చూసుకో అన్నాడు. వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పారు. అంటే ఈ విధంగా పత్రి గారు ఏదైతే ఉన్నాడో నాకు కొంచెం అంటే బాగానే ఫ్రీడమ్ ఇచ్చేవారు దానిలో. నేను అందరిలా కాకుండా ప్రశ్నలు అడిగేవాడిని, తిట్టు తినేవాడిని. దానిలో ఓకేనా మేడం? అయిందా టైం? టైం అయిందా? ఎస్ సార్, ఆ? అయ్యింది. ఓకే బట్ ఓకే మేడం. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చెప్పండి. సార్ సార్తో మీరు చాలా చాలా సన్నిహితంగా ఉండేవారు కదండి సార్. సో మరి అవును. మీరు అన్నారు కదా, సహజంగా గమనించమన్నారు శ్వాసని అని. మరి ఎలా దాన్ని గమనించడం? మీకు ఏం లేదు మేడం. ఒకటి సహజమైన శ్వాసను గమనించడం అంటే ఫస్ట్ మీకు సహజమైన శ్వాసకి వేరే టెక్నిక్ లకు చేసే ధ్యానాన్ని మీకు తేడా చెప్తాను. అది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చోగానే ఒక 2 సార్లు పీలవండి, వదలండి, తర్వాత శ్వాసను గమనించండి అని చెప్తున్నారు దానిలో. అయితే ఏ ధ్యానమైనా తొందరగా కుదురుతుంది. మీరు సోహం ధ్యానం చేసినా, లేకపోతే 2-3 సార్లు పీల్చి వదిలేసి అంటే ప్రాణాయామం చేసి ధ్యానం చేసినా మీకు తొందరగా కుదురుతుంది దానిలో. కానీ మీరు సహజంగా డైరెక్ట్ గా సహజంగా నడుస్తున్న శ్వాసను గమనిస్తే లేటుగా కుదురుతుంది మీకు. అవును సార్. అందుకొరకు ఏం చేస్తారంటే వాళ్ళ టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. అయితే తేడా ఏంటంటే మీరు టెక్నిక్లు అంటే పీల్చి వదిలి ప్రాణాయామం చేసే ధ్యానంలో తొందరగా కుదరబంటే కార్బోహైడ్రేషన్ మామిడి పండు తొందరగా పడుతుందా లేదా? తొందరగా పండుతుంది, అనీవెన్ గా పండుతుంది, టేస్ట్ తక్కువ ఉంటుంది, లైఫ్ తక్కువ ఉంటుంది కదా. అవును ఇది సార్. చెట్టు మీద మామిడి పండు ఉంది అనుకోండి, కొద్దిగా లేట్ గా పండుతుంది, యూనిఫామ్ గా పండుతుంది, ప్రతి కణకణము యూనిఫామ్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. అందుకొరకే మనం డైరెక్ట్ సహజమైన శ్వాసను గమనించినప్పుడు మీకు కాస్మిక్ ఎనర్జీ అంటే ఫ్లో యూనిఫామ్ గా అవుతుంది. అది అదే మీరు పీల్చి వదిలినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. అది నేను ప్రాక్టికల్ చేశాను ఇది. అందుకొరకే మీరు శ్వాస మీద డైరెక్ట్ ఏది పిలవకుండా చేసినప్పుడు మీకు బాడీ పెయిన్స్ వస్తాయి, ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది, ఎక్కువసేపు ధ్యానం చేస్తారు, విపరీతమైన పెయిన్స్ వస్తాయి. మీరు టెక్నికల్ ఉపయోగించి చేసే ధ్యానంలో ఎక్కువసేపు చేయలేరు, దానిలో పెయిన్స్ రావు, కానీ తొందరగా కుదురుతుంది. మొన్న ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా వినండి మీకు. ఇక నేను దాని మీద వీడియోస్
చెప్పాలా 1 మినిట్? సార్ చెప్పండి సార్. మొన్న ఎగ్జామ్స్ శ్రీశైలంలో బాలకృష్ణ గారును ఆనంద్ గారు ఒకటి పెట్టారు టీచర్ ట్రైనింగ్ అని. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆనంద్ ఏం చేశారంటే ధ్యానము 3 సార్లు పీల్చి వదిలి చేయమన్నాడు. ఒక ఎక్సర్సైజ్ చేయించి. చేయించిన తర్వాత అడిగారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. అంటే చాలా బాగుంది సార్ అన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. అప్పుడు నేను రిక్వెస్ట్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళా. ఆనంద్ కొద్దిగా టైం ఇవ్వని. నేను ప్రశ్నించా. పత్రిజీ గారు సహజమైన శ్వాస అంటే సహజం అంటే అర్థం ఏంది అని అడిగా నేను. అంటే చెప్పలేకపోయాడు. ఇక నేను కోపంగా ఏం చేశానంటే ఆడ సబ్జెక్ట్ చెప్పేశా. మీరు గమనించండి, పత్రిజీ గారు ఎప్పుడు కూడా శ్వాస పీల్చి వదలమన్నాడా? లేదు సార్. పీల్చి వదిలితే తొందరగా కుదురుతుంది. మీరు శ్వాస 3 సార్లు 4 సార్లు పీల్చి ప్రాణాయామం చేస్తే తొందరగా కుదురుతుంది. మైండ్ తొందరగా ఒక హాలో లాగా అవుతుంది. మరి పత్రిజీ గారికి తెలియనా? అందుకొరకే డాక్టర్ న్యూటన్ గారి వీళ్ళందరూ అపోజ్ చేసేది అదే రీజన్. పత్రిజీ గారికి ఫ్లూట్ ఎంత పవిత్రమో శ్వాస మీద ధ్యాస అనేది కూడా అంత పవిత్రం. భగవద్గీత మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని అడుగుతాను ఎప్పటికీ దానిలో. అందుకొరకే మళ్ళీ ఇంకోటి, సహజమైన శ్వాస మీద ధ్యాసను మీరు గమనించినప్పుడు ఆ ఫ్లో వచ్చేసి ప్రతి కణకణము లోపలికి పోయేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టెక్నికల్ ఉపయోగించిన దాన్ని అబ్జర్వ్ చేయలేరు దానిలో. ఆ టెక్నిక్ పైన ధ్యాస ఉంటుంది అంతే. తొందరగా మైండ్ లో కొద్దిగా ఎంటీ వస్తుంది. మీరు ప్రాణాయామం చేస్తే తొందరగా ఎంటీ వస్తుంది. అందుకొరకే ఆ రోజు నేను ఆనంద్ కోపం చేశాను. ఇప్పుడు మన పేర్లు వద్దు కానీ వీళ్ళు చేసే పనులన్నీ జనాలు అట్రాక్ట్ చేసుకోవడం కొరకు చేసేది ఇదే. అందుకొరకే నేను ఏమంటున్నా, పత్రిజీ గారిని బాగా గమనించమంటున్నా. అసలు ప్రతి మూమెంట్ ప్రతి గమనించాలా దానిలో. పత్రిజీ గారు ఏం చెప్పాడు, ఇప్పుడు వేరే వాళ్ళు చదివిన బుక్స్ మనకు చెప్తున్నారు, కానీ పత్రిజీ ఆ బుక్స్ సజెస్ట్ చేయలే. కొన్ని బుక్స్ దానిలో నాలెడ్జ్ అంతా ఇటు తీసుకొస్తున్నారు. ఇప్పుడు కళల మీద ధ్యానం అంటారు. మనకి ఎప్పుడైనా చెప్పారా సార్ కళలు డీకోడ్ ఇవన్నీ? అసలు మొత్తము ఎలా చేసా, అందుకొరకు వాటి అన్ని మీద నేను వీడియోలు పెడుతున్నాను. మళ్ళీ ఇంకోటి, నేను వీడియో చూస్తున్నాను నేను కూడా. నేను వీడియో పెట్టినా లేకపోతే నేను ఏది పెట్టినా నా ఫోన్ నంబర్ ఇస్తా అక్కడ. ఎందుకు ఇస్తా అంటే నేను పెట్టిన వీడియోకు నేను రెస్పాన్స్, నేను పెట్టిన పోస్టుకు నేను రెస్పాన్స్, నేను సమాధానం చెప్పాలి కదా. అది అంటే నేను ఈ మెడిటేషన్ మీద జైల్లో 2.5 సంవత్సరాలు ఖైదీలకు ధ్యానం చెప్పినప్పుడు మొత్తం ఒక ఎక్స్పెరిమెంట్ చేశా ఖైదీల మీద. ఎందుకంటే డైలీ వెళ్ళేవాడిని కదా, 2.5 years ప్రతిరోజు వెళ్ళాను ఆల్మోస్ట్, లోకల్లో లేనప్పుడు తప్ప. అక్కడ మెడిటేషన్ లో మెడికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఎట్లా వర్క్ అయిందో చూసా నేను. ప్లస్ నా అనుభవాలు ఉంటాయి. నేను శరీరము ఎంత కృషించిపోయానో, నా గోర్లు కూడా ప్లాస్టిక్ అయిపోయినాయి. నా శరీరం మొత్తం ఒక హెయిర్ లేకుండా అయిపోయింది. బక్కగా అయిపోయాను, నల్లగా అయిపోయాను. 6 నెలలు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాను. ఇదంతా ఈ సాధన లోపల ఇవన్నీ అనుభవించాను నేను. కళ్ళు ఎర్రగైపోయినాయి, బూట్స్లు వచ్చేసేది, షేకింగ్ వచ్చేసేది. అసలు ఈ సాధనలో భాగంగా బాగా తెల్లవారితే బ్రతుకుతుందా లేదా కూడా తెలియదు నేను చాలా రోజులు ఈ సాధనలో. అంటే ఆ సాధనలో అన్ని చూసా నేను. ఇంకోటి ఏంటంటే నాకు వినడం ఎక్కువ ఇష్టం. అందుకొరకు ధ్యాన యజ్ఞం అంటే దాదాపు 2008 నుంచి ఇప్పటి వరకు నేను ఆ కాంపౌండ్ లో ఎంటర్ అయిందంటే బయటికి పోను. అందరూ ఎక్కడ ఏ సమూహం ఉంటే అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. అందరి అనుభవాలు వినేవాడిని, ఎక్కడెక్కడ ఉన్న అనుభవాలు వినేవాడిని దానిలో.
వినడమే నా పని. అంటే పత్రి గారు ఏం చేస్తాడు, వినమంటాడు అందరినీ. మీకు ఇంకెందుకు మేడం, నేను పిఎంసి మొత్తం ఫాలో అయ్యేది నేనే ఎక్కువ శాతం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దానిలో ఓకే. మన వాళ్ళని అడిగితే అసలు పిఎంసి చూసే వాళ్ళు 10% కూడా లేరు మన సీనియర్ మాస్టర్స్. పిఎంసి ఓపెన్ చేయరు. పిఎంసిలో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు మనకి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క యూత్ వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ సబ్జెక్ట్ వింటుంటే అనంతం. అవును సార్. మనం ఎక్కడ ఉన్నావా అనిపిస్తుంది, మన అహంకారం మొత్తం పోతుంది పిఎంసి చూస్తే. మన పిరమిడ్ సొసైటీలో ఎటువంటి మాస్టర్స్ ఉన్నారంటే మామూలుగా లేరు. మనం వాళ్ళని వాడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే షోపుటప్ వాళ్ళని తీసుకొచ్చేసి మనం ముందటేసుకుంటున్నాం. దానిలో మన పిరమిడ్ సొసైటీ, నా యొక్క అంటే ఒక సంతోషం ఎక్కడ ఉంటే పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ చూసే ఉంటుంది నాకు. ఒక్కొక్క మాస్టర్ మహా అద్భుతం. దానిలో వీళ్ళతోని క్లాసెస్ పెట్టియాలి, మనం ఏదో కొద్ది మందితో ఏదేదో చేయిస్తున్నాం. అలా కాదు. మనకు సగం చెడిపోయేది ఎక్కడ అంటే ఈ బుక్స్ చదివి వాళ్ళకు ప్రత్యేకత కొరకు సబ్జెక్ట్ డివైడ్ చేస్తున్నారు. పత్రి గారు చెప్పింది అది కాదు మనకి. అందుకొరకే ఫస్ట్ మనం ఏ ఆర్గనైజ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా పత్రిజీ గారిని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు సాధ్యమైనంత వరకు, పూర్తిగా అర్థం కావాలంటే కష్టం కాదు, అర్థం చేసుకుంటేనే కానీ మనము ఆర్గనైజేషన్ చేయలేము. దానిలో ఎంత రాంగ్ వేలో తీసుకెళ్తున్నారో జనాలు. జూమ్ సెషన్స్ ఒక్కొక్కరు 2-3 గంటలు చేస్తున్నారు మేడం. అవును 2 సార్. గంటలు వాడు జూమ్ లో కూర్చుంటే వాడు ఏం పని చేస్తాడు బయటికి వెళ్ళి? మన పత్రి గారు చెప్పింది మధ్య మార్గం. మధ్య మార్గం ఎక్కడుంది? అయితేనే డెప్త్ గా పోతున్నారు. డెప్త్ గా పోతే ఏం చేస్తారు వాళ్ళు? అదే లోకం అని పోతే పత్రి గారు అది కాదు కదా చెప్పింది. మనం పత్రి గారిని అర్థం చేసుకుంటే చాలు మేడం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వేచ్ఛ అంటే నిన్న సృజన ఇచ్చిన స్పీచ్ లో ఒక వర్డ్ ఉంటుంది, అద్భుతమైన వర్డ్ ఉంటుంది. అది ఏంటంటే ఆయన శరీరం వదిలేసిన తర్వాత మరి మెడిటేషన్ లో కనబడేసేసి, నేను నీకు అన్ని నేర్పించాను ఇది స్పిరిచువల్ ఇండియాలో, నువ్వు కంటిన్యూ చేస్తావా లేదా అది నీ ఇష్టం అన్నాడు. అది నీ చాయిస్ అన్నాడు, కానీ చేయమని చెప్పలే. అంటే అది ఎంత గ్రేట్ వాడు. అలాగే పత్రిజీ గారు కూడా మనకు అంత ఇచ్చారు. మ్యూజిక్ ఇచ్చాడు, పిఎంసి ఇచ్చాడు, మనకు మొత్తం సబ్జెక్ట్ ఇచ్చాడు, ప్రపంచంలో ఉన్నదంతా సజ్జన సాంగత్యం చేయండి అని చెప్పి ఇలా రకరకాలుగా అన్ని ఇచ్చారు మనకి. ఇచ్చేసిన తర్వాత ఆయనే మనకేం చేయమని చెప్పలే. చేస్తారా అలాగే మీ ఇష్టం. ఆయన పాత్ర ఆయన నిర్వహించిండు. అయితే ఎవరైతే చేస్తారనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు నేను చేస్తాను అనుకోండి, నాకు పత్రిజీ నేను యాక్చువల్ గా పత్రిజీ నాకు ఎందుకు కనబడాడు? ఎక్కడ పత్రిజీ గారిని ఎందుకు తెలుసుకోను నేను? పత్రిజీ గారిని ఎప్పుడు తెలుసుకోను నేను. పత్రిజీ గారు నాకు కనబడు. ఎందుకు అంటే నేనే పత్రిజీ అని ఫీల్ అవుతాను కదా. ఇంకా నాకు మళ్ళీ ఎందుకు? నాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పత్రిజీ గారు ఉంటే ఎట్లా దీన్ని రెస్పాండ్ అయ్యడం చూసుకుంటా నేను. అట్లా ఆ పత్రిజీ గారు ఉంటే ఎట్లా సాల్వ్ చేసేవారు, నేను అక్కడికి వెళ్తాను. ఏదన్నా నేను మాట్లాడదలుచుకుంటే ఫస్ట్ తొందరపడి మాట్లాడను. దాని మీద 1-2 రోజులు ఆలోచిస్తాను. వీడియో పెట్టాలన్నా కూడా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి నాకు, దాని మీద 2-3 రోజులు ఆలోచిస్తాను. దానిలో ఇవన్నీ మనం పత్రిజీ గారి దగ్గర నేర్చుకునేటివి. దానిలో సార్, అలా వెంకట్ సారు అందుకే ఈ ఈ ప్రోగ్రామ్ చేయటానికి మెయిన్ ఉద్దేశం అదే సార్. ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేయటానికి. మీరు ఇందాక అన్నారు చూడండి సార్, పత్రిజీ ఉంటే ఎలా ఆలోచించేవారు ఆ సందర్భం ఎదురైతే. అలా ఆ వేలో వెళ్ళి నేను ఆలోచించి దానికి సొల్యూషన్ ఆలోచిస్తాను. కానీ సో
నిజంగా సార్ ఈరోజైతే మీరు కళ్ళు తెరిపించే మాటలే చెప్పారని నాకు అనిపిస్తుంది. అండ్ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు సార్. సహజ మేము కూడా ఎక్కడికి వెళ్ళినా అండ్ ఇంకా రేపటి నుంచి నేను వెళ్తాను. ఒక చోటుకంటూ వెళ్తున్నాను ధ్యానం నేర్పించడానికి. ఇన్ని డైలమా సిట్యుయేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఏ రోజు కూడా మీరు చెప్పినట్లుగానే సహజంగా జరిగే ఏ శ్వాసనైతే పత్రి సార్ మనకి గమనించమన్నారో అదే చెప్తాను. టెక్నికల్‌గా నేనెప్పుడు చెప్పలేను. నాకది రాదు కూడా సార్. చెప్పాలని అనిపిచ్చదు కూడా. జస్ట్ మీరు ఏదైతే కూడా అది. చాలా మంది నన్నన్నారు, "అలా కాదు ఇలా చేస్తే నువ్వు త్వరగా రీచ్ అవుతావు. ఇది యూజ్ చేయని." బట్ నా మనసు ఒప్పలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఈ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి చాలు. మీకు జరిగేది జరుగుతుంది. ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఫస్ట్ కూర్చోండి అనే చెప్తాను సార్. సో, ఇవాళ నేను అందుకే అడిగాను ఆ క్వెషన్. ఎందుకంటే మేము ఇప్పుడు మీ మీరన్నారిప్పుడు పత్రిజియే నేనై ఉన్నానని చెప్పి. సో, మీరే సార్ మాకు ప్రెజెంట్ పత్రిజీ. ఎందుకంటే, మీ బాటలో మేము నడిచే మీ పిల్లలం కాబట్టి, మేం అసలైన విషయాన్ని నేర్చుకొనే మేము ముందుకు వెళ్ళాలి. పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, ఏంటి అసలు ఆయన ఏం చెప్పారనేది మాకు తెలియాలి. సో, వెంకట్ సార్ ఉద్దేశ్యం కూడా అదే సార్. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే అందుకు. సో, రియల్‌గా ఈరోజైతే మీరు జస్టిస్ చేశారనే చెప్పాలి. ఓపెన్‌గా వెంకట్ బాగా అర్థం చేసుకున్నాడు పత్రిజీ గారిని. ఆ! ఎప్పుడు సార్. గమనించానంటే గురుదాంలో ఒక స్పీచ్ ఇచ్చాడు. యెస్ ఆసన సార్. సిద్ధి కూడా వేశాడు. అంటే కూర్చునే విధానం కూడా వెంకట్ హ్మ్. హ్మ్. 1 అవర్ పర్ఫెక్ట్ కూర్చొని అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చాడనమాట. ఒక 3, 4 మంత్స్ 6 మంత్స్ బ్యాక్. హ్మ్. అప్పుడు కొద్దిగా నేను అట్రాక్ట్ అయ్యానన్నమాట దానిలో. హ్మ్. అరే వెంకట్ దగ్గర ఇంత ఉందా అని చెప్పి వెంటనే ఫోన్ చేశాను నేను దానిలో. అంటే ఆ కూర్చునే విధానం గాని, ఆ చెప్పింది గాని చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. అందుకొరకే యెస్ సార్. పత్రిజీ ఫిల్మ్స్ ఆయన సార్ కూడా చేయగలుగుతారని నమ్మకం వెంకట్ సార్ ఏర్పడింది కూడా నాకు. యెస్ సార్. వెంకట్ సార్ మీరు చెప్తున్నట్లుగాన సార్ కూడా ఎప్పుడు అంటుంటారు. మేడం అసలైన సిద్ధమైన శ్వాసను ఎవరు గమనించట్లేదు. ఊరికే ఎళ్ళిపోతా ఉన్నాం మనమంతా గుడ్డిగా. అది కాదు పత్రి సార్ చెప్పింది. సో, ఇలాగా అని ఎప్పుడు చెప్తారు. ఆయన కూడా అదే చెప్తుంటారు. మీకు ఇంకోటి సహజమైన ఉన్న శ్వాసలో శక్తిని గమనించాలి మనం. ఆ! మనకి ఆ! ఎప్పుడైనా సహజమైన హ్మ్. శ్వాసకి వేరే దానికి తేడా ఏందనేది కూడా తెలుసుకోవాలి మనం. హ్మ్. సార్. ఆ! సార్. ఇప్పుడు మనకి ఏదైనా సరే, యెస్. ఇప్పుడు సహజమైన శ్వాసకి వేరే దానికి తేడా ఎంత శక్తిలో డిఫరెన్స్ ఏంది అనేది తెలుసుకోవాలి. అది కూడా చెప్పాలి మనం. యెస్ సార్. అంటే శ్వాసలో ఇన్ని రహస్యాలున్నాయి. మనం ఎందుకు శ్వాసను గమనించాలి? శ్వాసనే ఎందుకు గమనించాలి? ఆహా! సహజమైన శ్వాస ఎందుకు గమనించమన్నాడు అనేది తెలుసుకోవాలి మనం. అంటే అంత ఎంత శక్తి ఉందనేది. హ్మ్. హ్మ్. ఆ! అది మీరు కరెక్ట్ గనక మీరు శ్వాసను గమనిస్తే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే, ఆ హ్మ్. ఫ్లో అనేది ప్రతి కణకణము వెళ్ళి బాడీ పెయిన్స్ విపరీతంగొస్తాయి. హ్మ్. అది మామూలు విస్ఫోటనం గాదు. సహజమైన శ్వాసలో ఉన్న శక్తి. నేను అది హ్మ్. చెప్తానెక్కువ హ్మ్. హ్మ్. దానిలో. అండ్ మీరన్నారు శ్వాసను కదా సార్ గమనించడమే గాదు. దాని తేడా గూడా చెప్పాలి మనం యెస్. సృజన గారు దానిలో. మాట్లాడారు అని చెప్పేసి వేణుగోపాల్ రెడ్డి గారు మిసెస్ మాట్లాడారు. మీరు వినండి పీఎంసీలో అని చెప్పేసి ఒక వీడియో చేశారు. చేసి పెట్టారు. నేనది విన్నాను. సో, అవునవునవును. మేడం గారిది కూడా విన్నాను. ఆహ్, యెస్ సార్. ఆహ్, చాలా ఇన్‌స్పైరింగ్ సోల్. అండ్ మేమెలా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి? దాన్నెలా ఉన్నా ఒక సందర్భం మనకెదురైతే మనం ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలి? ఎలా దాన్ని మనం అర్థం చేసుకోవాలి? మేడం గారి మాటల్లో అయితే నేను అర్థం అలా నాకు అర్థమయ్యింది సార్. ఎలా ముందుకు స్టెప్ తీసుకొని వెళ్ళాలి? ఇది ఆగకూడదు. యెస్ బాధపడేది నేను బాధపడ్డాను. కానీ మళ్ళీ నేను దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? వేణుగోపాల్ రెడ్డి గారి ఆశయాన్ని మేడం గారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించారు చూడండి సార్. అది గ్రేట్ అసలు. యెస్. అదే అంటున్నాడు. అనేది అందుకొరకు ఇప్పుడు హయ్యర్ మాస్టర్ ఎవరు గూడా మనకి ఈ పని చెయ్యి, తర్వాత ఇది చెయ్యి అని చెప్పరు. సర్వసాధారణంగా. యెస్ సార్. బీ యెస్ సార్. ఫ్రెండ్లీ అంటారు. భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి నీ ఇష్టం అన్నట్టే నువ్వు ఏదైతే అన్నాడో అదే చెయ్యి అన్నట్టు చెప్పాల్సింది చెప్తారంతే. హ్మ్. అది. యెస్ సార్. మనం పత్రిజీ గారు అది నేర్చుకోవాలి ఫస్ట్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ పత్రిజీ సో గారి మచ్. దగ్గర మనం అన్ని గమనించకుండా ఆ! యాహ్!
పత్రి గారు అంటే సింపుల్ మేడం. నేను మొన్న ఒక ఆర్టికల్ కూడా రాశాను. సింపుల్ హుహు. సిటీ. మన పత్రి దగ్గర నేర్చుకునేది సింపుల్ సిటీ. హ్మ్. పేరు కొరకో, దాని కొరకో, ఫోటోల కొరకో అది కాదు. సింపుల్ సిటీ. దానిలో యెస్ సార్. ఫస్ట్ సింపుల్ సిటీకి రావాలి మనం దానిలో. హ్మ్. అందుకొరకు నా ప్రయత్నం అంతా ఏంటంటే నా వీడియోలు కానీ ఏది కానీ కొద్దిగా హార్ష్నే ఉంటాయి హ్మ్. దానిలో. కానీ లోపల ఏముండదు మళ్ళీ. హ్మ్. ఇక యెస్. చేయాల్సిన నా వీడియోలు చేయాల్సిన అవసరం కూడా లేదులేండి నాకు. ఆల్మోస్ట్ ఎందుకు సార్? 90% సెట్ ఉపయోగపడతాయి అయిపోయింది. సార్. అలా అనకండి. ఉపయోగపడే హ్మ్. వాళ్ళకి ఉపయోగపడతాయి సార్. ఎందుకంటే మేమంతా కూడా ఆహా, నేను తెలుసుకుంటుంటాం కదా! నేను వేరే వీడియోలు చేస్తాను రెగ్యులర్ గా. వారానికి 2-3 వీడియోలు చేస్తున్నా ఇప్పుడు. స్టార్ట్ చేశాను. కానీ కొన్ని సెట్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, అవసరం లేదు. అంతా సెట్ అయిపోయారు చాలా మటుకి. ఇప్పుడు పిరమిడ్ ఓకే. సొసైటీకి ఎవ్వరితోటి మనకి ఏమీ లేదు. మనం కరెక్ట్ గా పత్రిజీ గారిని అర్థం చేసుకొని తీసుకెళ్తే చాలు. అలా యెస్. అందుకొరకు పెద్ద వీడియోస్, నాకు కాంట్రవర్సీ వీడియోస్ ఏం అవసరం రావు యెస్. యెస్. దానిలో. అన్ని థాంక్ యూ పాజిటివ్ సార్. వీడియోస్ థాంక్ యూ వస్తాయి సో పైగా. మచ్. యాహ్! సార్ థాంక్ యూ సో మచ్. అసలు ఓకే. ఎన్నెన్నో వాలిడ్ పాయింట్స్ చెప్పారు. యెస్. అందుకే సీనియర్ మాస్టర్స్ అనేది అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కూడా మెయిన్ ఎస్పెషల్లీ ఆ ఇంటెన్షన్ ఏంటంటే, బద్రి గారితో ఇంత సాన్నిహిత్యం ఉన్న వాళ్ళే ఆయనని ఎంతో కొంత అర్థం చేసుకొని మాకు చెప్పగలరు. ఇప్పుడు ఈ వాలిడ్ పాయింట్స్ అన్నీ కూడా మూవీకి చాలా చాలా సపోర్ట్‌నిస్తాయి సార్. చాలా చాలా హెల్ప్ అవుతాయి ఇప్పుడు కూడా. పత్రి గారు ఏం చెప్పారు ఎరికనా యాక్చువల్ గా, నీ సమస్యలు నువ్వే భరించుకోవయ్యా అని చెప్పారు మనకి. హ్మ్. నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకో, సమస్య భరించుకో, అది నీకు పాఠం నేర్పుతుందని చెప్తే, మనం సోల్ కోచ్‌లు పోతున్నాం, అంతర్శిష్యులు పోతున్నాము, కళ్ళ ధ్యానాలకు పోతున్నాం, ఎక్కడెక్కడికో పోతున్నాం. అంటే సమస్య తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. పత్రి సార్ చెప్పింది సమస్య భరించు నాయనా అని చెప్పాడు. హ్మ్. సమస్య తప్పించుకోవడానికి పోతున్నాం మనం. అది పెద్ద అది. అ అంటే అక్కడ ఇప్పుడు నేను సబ్జెక్ట్ మీద కూడా నాలెడ్జ్ కావాలి కదండీ సార్. సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా! అనేది కూడా ఉంటుంది కదా! సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నీ సమస్య సాల్వేషన్ కొరకు పోతున్నావు అక్కడికి. ఓకే. మీరు పత్రి గారు ఏం చెప్పారంటే అందరి దగ్గర నేర్చుకోమన్నాడు. అవును సార్. ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళాలి. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకలా అన్నారంటే, నువ్వు అందరి దగ్గర నేర్చుకుంటేనే పిరమిడ్ సొసైటీ వాల్యూ ఏందో తెలుస్తది. హ్మ్. లేకపోతే పత్రిజీ గారు ఒక్కటి పుస్తకాలు చదివి పత్రిజీ గారినే పట్టుకుంటే, పత్రిజీ గారే సర్వస్వం అనుకుంటావు. నువ్వు అన్ని హ్మ్. తెలుసుకుంటేనే గాని పిరమిడ్ సొసైటీ ఏందో తెలవదు నీకు. అవును సార్. అందుకొరకు యెస్ ఏం సార్. చేశాడు, ప్రపంచం మొత్తం తిప్పాడు. హ్మ్. తిప్పకపోయినా స్వామీజీలు వాళ్ళని తీసుకొచ్చి మన స్టేజ్ వాయిస్ మీద బ్రేక్ అవుతుంది సార్. చేశాడు. సార్ వాయిస్ బ్రేక్ అయింది. ప్రపంచంలో ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి మన దగ్గర వేశాడు సారు. హ్మ్. ఓకే. ఓకే. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. యెస్ సార్. ఓకే. ఓకే. సరిపోద్ది గదిగా. యాహ్! యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. టైం థాంక్ యూ ఎక్కువైంది సో కదా! మచ్. అవును సార్. సవిత గారున్నారు. గుడ్ ఈవినింగ్ యాహ్! సార్. ఇందుమతి మేడం. నమస్తే మేడం. సార్ చాలా చక్కగా చెప్పారు. ఎంత నీట్‌గా, క్లియర్‌గా చెప్పారంటే, అంటే మనకి సారు పత్రి సార్‌తో అంత జర్నీ చేశారు కాబట్టి అంత క్లియర్‌గా, క్లారిటీగా సారు డెప్త్‌కెళ్ళి చెప్పడం జరిగింది. అవును మేడం. చాలా పాయింట్స్ సార్ షేర్ చేశారు ఈరోజు. అదే. సార్ యాక్చువల్‌గా. యెస్. యెస్ మేడం. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. యాహ్! యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! మేడం. ప్లీజ్ మేడం కంటిన్యూ ఉందా? క్లియర్‌గా ఉందా? హ్మ్. యాక్చువల్‌గా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు.
కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వెంకట్ అండ్ పత్రి ఫిలిమ్స్ టీమ్. సో ఈరోజు యాక్చువల్గా నేను పత్రి సార్తో ఆల్మోస్ట్ నేను 94లో నేను ధ్యాన పరిచయం నాకు జరిగింది. 94లో ధ్యానం అంటే ఏంటి అనేది నాకు మా బ్రదర్ మారుతి ద్వారా నాకు ధ్యాన పరిచయం అయ్యింది. మాది యాక్చువల్ నేటివ్ వచ్చేసి అనంతపూర్లో ఫస్ట్ పిరమిడ్ విజయ్ కుమార్ సార్ అని చెప్పేసి చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు అక్కడ. అనంతపూర్ టీం ఉండేది. సో అక్కడ ఫస్ట్ కేర్ సెంటర్, పిరమిడ్ కేర్ సెంటర్ అనేది విజయ్ కుమార్ సార్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా అప్పుడు నేను అక్కడికి వెళ్ళడము, అంతా సార్ని కలవడము, సారు అనంతపూర్కి రావడము, ఫస్ట్ టైం అప్పుడు పత్రి సార్ని చూడడము, పిరమిడ్ మెడిటేషన్ అంటే ఏంటి అనేది అక్కడ కేర్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా తెలిసింది. ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో ఫస్ట్ టైం చూడడం అంటే మనకి ఎలా ఉంటుంది, మన ఒక పిరమిడ్ అంటే ఎలా ఉంటుంది అనేది మొట్టమొదటిగా నేను 94లో కర్నూలు పిరమిడ్కి వెళ్ళి చూడడం జరిగింది. సో ఎట్లా అంటే అలా అప్పుడు ఎలా ఉండేదంటే ఇది మా పేరెంట్స్ అంతా కూడా ఈ మెడిటేషన్లో ధ్యానంలోకి రావడం జరిగింది. సో మేమంతా కూడా శాకాహారులుగా మొత్తం చేంజ్ అయిపోయి మా ఫ్యామిలీ మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. నేను యాక్చువల్గా ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మా సారు ప్రకృతి ఉమామహేష్ మీ అందరికీ తెలుసు. సో మాకు పత్రి సారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 94 ఆ టైంలో చాలా కొద్ది మంది పత్రి సార్తో ఉండేవారు. సో ఆ సార్తో స్పెండ్ చేయడానికి టైము మాకు చాలా అప్పట్లో ఉండేది. సో ఇప్పుడు తెలుసు సార్ ఎంత బిజీ అయిపోయారు 2000 తర్వాత అనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అప్పుడు మాస్టర్స్ అందరం కూడా ఎంతో సార్ చాలా చక్కగా అడిగితే క్వశ్చన్స్ చాలా ఓపికగా సార్ చెప్పేవారు అనమాట. సో ఇలాగా పత్రి సారు, పత్రి మేడం ఎలా మమ్మల్ని తీసుకొని వచ్చారంటే ఒక సొంత పిల్లల్లాగా, ఒక పేరెంట్స్ ఎలా తీసుకొస్తారో తమ పిల్లల్ని అంత చక్కగా మమ్మల్ని వాళ్ళు ఒక చిల్డ్రన్ లాగా, సొంత పిల్లలాగా మమ్మల్ని చూసుకుంటూ, మమ్మల్ని కేర్ తీసుకుంటూ సార్ వాళ్ళు రావడం జరిగింది. చాలా చిన్న ఏజ్ లో 92 అంటే 93, 94 ఆ ప్రాంతంలో మేము ఎంటర్ అయ్యాము. చాలా చిన్న వయసు మాది. ఎంత చక్కగా చూసుకున్నారంటే అంత చక్కగా వాళ్ళు మమ్మల్ని కేర్ తీసుకోవడం జరిగింది. 2001 డిసెంబర్లో కూడా కర్నూలు ధ్యాన మహాయజ్ఞంలో ఇందాక చెప్పినట్టు మా సార్ ప్రకృతి ఉమామహేష్ సారు నాది మ్యారేజ్ అయింది. పత్రి సారు మేడం చేతుల మీదుగా మా మ్యారేజ్ అయింది అనమాట. అవునా? ఓకే. సూపర్. సో ఇలా ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ చిన్న వయసులోనే రావడం ధ్యానంలోకి, ఆ తర్వాత చక్కగా సార్ వాళ్ళు మాకి పత్రి మేడం ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఒక ఫాదర్ మదర్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎలా అయితే పేరెంట్స్ అంత చక్కగా కేర్ తీసుకుంటూ వాళ్ళు ఎలా ముందుకు తీసుకొస్తారో అలా మమ్మల్ని ఫస్ట్ నుంచి వాళ్ళంత స్టార్టింగ్ స్టేజెస్ లో మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారు. మా సార్కి ఎలా ఉమామహేష్ సార్కి ఎలా ఆయనకు అనుభవం ఉందో ఎలా కేర్ నా అనుభవం నాకుంది. అంత చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇంత అదృష్టం మాకు వచ్చినందుకు చాలా ఆనందపడతాను నేను. రియల్ గా చాలా క్లోజ్ గా అసోసియేషన్ ఉండేది నాకు పత్రి సార్తో కానీ పత్రి మేడంతో కానీ. అప్పుడు ఆ చిన్న ఏజ్ లో చాలా చక్కగా మేము వెళ్ళేవాళ్ళము, పిరమిడ్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కర్నూలు పిరమిడ్ స్పెండ్ చేసేవాళ్ళం టైం చాలా. అంత బాగుండేది అందరు మాస్టర్స్. అప్పుడు యాక్చువల్ గా మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయింది కర్నూలు కాబట్టి కర్నూలు మాస్టర్స్ అంతా చాలా మంది అప్పట్లో ఉండేవారు, సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా. సో మేమంతా ఈవినింగ్ కలిసే వాళ్ళము, అక్కడ కర్నూలులో అక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళము. సార్ ఏంటంటే ముఖ్యంగా సార్ క్వాలిటీస్ గురించి చెప్పాలంటే నేను బాగా గమనించి, దగ్గరగా గమనించి రియల్ గా అంటే ఏంటి సార్ యాక్చువల్గా ఏంటి ఆయన క్వాలిటీస్ ఏంటని గమనించినప్పుడు సార్లో ఏంటంటే ట్రెమండస్ సార్ హార్డ్ వర్కర్ సార్. ట్రెమండస్ అని మనం యూజ్ చేయాలి వర్డ్. ఎలా ఉండేదంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ అనంతపూర్ లో స్టార్ట్ చేసినప్పుడు కేర్ సెంటర్ కంటిన్యూస్ గా సారు కర్నూలు నుంచి సార్ అనంతపూర్కి వచ్చేవారు. 90s అండి సార్ అలా కంటిన్యూస్ గా వచ్చారు. సో అప్పట్లో సార్ వచ్చినప్పుడు సార్ ఉరవకొండ, రాయదుర్గం అంట, గుంటకలు, ఉరవకొండ ఇవన్నీ సార్ తిరిగారు. సో దీన్ని ఏంటంటే మనం ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవాలంటే, గురువు అనేవారు ఎలా అంటే ఆయన ఏం హాయిగా ఏసీ రూమ్ లో కూర్చోలేదు సార్ ఏమి. సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా తిరిగారు సారు. అది మనందరికి తెలిసిన విషయం అది. దగ్గరగా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఎందుకు ఇలా ఇంత తిరుగుతున్నాము, మేమే ఉన్నాము, నార్త్ ఇండియా మొత్తం తిరిగాం. ఎంత కష్టం అంటే నార్త్ ఇండియాలో తిరగడం అనేది చాలా కష్టమైన విషయం. మన ఊర్లో అయితే మనం ఏదో తెలిసిన వాళ్ళు ఉంటారు, మనం హెల్ప్ మనం తీసుకుంటాం. సారు ధ్యాన మహారాష్ట్ర చేయమని చెప్పినప్పుడు 2006లో మొత్తం మేము నార్త్ ఇండియా తిరగడం జరిగింది.
ఢిల్లీ తిరగడం జరిగింది. ఢిల్లీ. హ్మ్. ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాం మేము. ఇక్కడ హైదరాబాద్‌లో గూడా మనకి చాలా మంది ఈ నార్త్ ఇండియా వాళ్ళంతా ఉన్నారు. అందరికీ మీరు మళ్ళా అగైన్ యూ హావ్ టు మీరు ధ్యానం చెప్పాలన్నప్పుడు, ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, ఒక గురువు కూర్చొని చెప్తే మనం ఎట్లంటే సార్ ఏంటంటే సార్ చేసి చూపించారు. ఇలా సార్ తిరిగి ఇలా 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 తిరగొచ్చు. ఓహో! మనం గూడా ఇంత బాగా తిరగొచ్చు. మనం ఇంత ధ్యాన ప్రచారం చేయొచ్చు. లిమిటేషన్స్ లేకోకుండా అలా సార్ చూసి నేర్చుకోవడం జరిగింది. సార్‌లో నేను చూసిన గొప్ప పాయింట్ ఏంటంటే, సార్ చాలా ట్రెమెండస్ హార్డ్ వర్కర్ సార్. నైట్ అంతా సార్ బాంబే జర్నీ చేసే ఆ టైంలో మేమున్నప్పుడు, మార్నింగ్ ఎళ్లి సార్ క్లాస్ తీసుకునేవారు. ఎంత డిఫికల్ట్ ఉంటుంది చెప్పండి. అంత కష్టం ఉంటుంది. సో, అది నేను హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసాం. నార్త్ ఇండియా అంతా ఆల్‌మోస్ట్ మేమంతా కవర్ చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ గాని, ఢిల్లీ గాని, ఇంగా ఓహ్! షిరిడి అంటే ఆల్‌మోస్ట్ మేము అక్కడ 3 ఇయర్స్ ఉండిపోయాం షిరిడిలో. 2006లో ఆ! మనకి మన కర్తార్‌లో ధ్యానమయజ్ఞం అవుతుందో 2006లో మనం అక్కడ ధ్యానమయజ్ఞం జరుపుకోవడం జరిగింది. చాలా మంది గురువుల మధ్య అంతా గూడా. పెద్ద పెద్ద గురువులంతా హ్మ్. సో, ఇదంతా ఎలా వచ్చింది? మనము గురువుని ఇన్‌స్పిరేషన్‌గా అంత గురువు అంత తిరిగారు అని మనం ఇన్‌స్పిరేషన్‌గా మనకి లైవ్ ఎగ్జాంపుల్ సార్ మనకిచ్చారు. నిజంగా. నిజంగా మేడం. యెస్. హ్మ్. ఇగ హాయిగా ఇలా రూమ్‌లో కూర్చొని మీరు తిరగండి అని సార్ చెప్పలేదు. సార్ తిరిగి మనకి సార్ చూపిచ్చారు. ఇలా తిరగొచ్చు. ఇలా ధ్యాన ప్రచారం చెయ్యొచ్చు అని సార్ మనకి ప్రూవ్ చేశారు. చేసి చూపించారు. యెస్. చేసి చూపిచ్చారు సార్. హ్మ్. యెస్. అంటే ఎంత నిజంగా. హార్డ్ వర్క్ ఎంత తిరగొచ్చు అనేది ధ్యాన ప్రచారము ఇంకా అలా ఈజీగా కాదు. ట్రెమెండస్‌గా తిరగొచ్చనే సార్ చూపిచ్చారు. అది మనం ట్రెమెండస్‌గా మేము అలవరుచుకున్నాము. అండ్ ట్రెమెండస్‌గా మేము అలాగే వర్క్ చేసాం. త్రూఅవుట్ అంతా ఇండియా అంతా గూడా. హ్మ్. హ్మ్. ఇది సో, అలా సార్ దగ్గర నుంచి తీసుకున్న క్వాలిటీ అదనమాట. యెస్. నెక్స్ట్ ఇంకోటి వస్తే నాకు తెలిసినవి సార్ ఎట్లంటే ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్ బాగా. హ్మ్. ఏదైనా సార్ చాలా చెప్పేవారు. మీరు ఈ టార్గెట్స్ చేయండి. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా వేరేదైనా జగన్నాథ్ గట్టు కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు. ఏదైనా సార్ ఎట్లంటే సార్ చెప్పి వదిలేసేవారు. సార్ మధ్యలో మళ్ళీ సార్ అడిగేవారు కాదు సార్. అంత సార్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. మాకే ఎప్పుడైనా సార్ మళ్ళా మాకు విజిట్ చేసినప్పుడు అరే! మనము సార్ అనుకున్నది మనం చేస్తున్నామా? ఇంత వర్క్ చేస్తున్నామా? అని మాకు డౌట్ వచ్చేదన్నమాట. సో, సార్ వెళ్ళిపోగానే అగైన్ మేము మళ్ళా దాన్ని ఇంకొకసారి ఎనర్జీ మేము రీగెయిన్ చేసుకొని, ఇలా కాదు మన ప్రోగ్రామ్ దగ్గరకొస్తుంది. మనం బాగా తిరగాలి, చేయాలని చెప్పేసి మా సార్‌ని చూడంగానే ఇన్‌స్పిరేషన్‌గా మేము ఫీల్ అయ్యి, అంత చక్కగా మేము సార్ ఏం అడిగేవారు కాదు. అంత ఫ్రీడమ్ సార్ ఇచ్చేవారు. కానీ మేమే సార్‌ని చూసి మళ్ళీ ఇంకొకసారి మేము చేసుకొని, కష్టపడి మళ్ళా వర్క్ చేసేవాళ్ళమనమాట. సో, ఎక్కడ గాని సార్ మమ్మల్ని ఎక్కడ గాని అట్లా ఆహ్, మాకెక్కడ గాని అడిగింది ఇలా ఇలా అయిందా లేదా? వర్క్ అయిందా లేదా? ఎప్పుడు సార్ మాకు అడగలేదు. జస్ట్ సార్ మాకు టార్గెట్ ఇచ్చేసేవారు. ఆ టార్గెట్ మేము కంప్లీట్ చేయాలంతే. సో, అంత ఫ్రీడమ్ ఫ్రీడమ్ సార్. ఇచ్చేసారు. ఫ్రీడమ్ ఇచ్చేవారు సార్. హ్మ్. హ్మ్. యెస్. ఇంక తిరిగాం నార్త్ ఎగ్జాక్ట్‌లీ. ఇండియా మొత్తం తిరిగాము. అంతా 3 ఇయర్స్ తిరిగాం మేము మొత్తము. ధ్యాన మహారాష్ట్ర చేశాము. సార్ మధ్య మధ్యలో వచ్చేవారు. సార్‌ని చూస్తే నాకు ఇన్‌స్పిరేషన్ అయ్యేది మాకు. సార్ ఎప్పుడు అడిగేవారు గాదు. సో, అట్లా ఉండేదన్నమాట. ఎక్కడైనా సార్ మేము షిల్లాంగ్, గౌహాటి అలాంటి వెళ్ళిన చోట సార్ ఫోనొచ్చేది. చాలా హ్మ్. కష్టమైన ప్లేసెస్ అన్నమాట అవన్నీ. కల్కట్టా గాని, ఈ షిల్లాంగ్ అంటే సీఆర్‌పీఎఫ్ క్యాంప్స్ ఉండేవక్కడ. మొత్తం హ్మ్. లోపలికెళ్ళిపోయి ఆ! షిల్లాంగ్, గౌహాటి ఇవన్నీ ఉంటాయి గదా! కమాండర్స్ ఉంటాయి గదా! ఆర్మీ ఏరియాస్ ఉంటాయి గదా! అక్కడికి మేము పర్మిషన్ తీసుకొని మా టీమ్ అంతా వెళ్ళిపోయేవాళ్ళం. హ్మ్. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అక్కడ ఎలా ఉండేదంటే చాలా ఇదిగా ఉండేది ఫుడ్డు. ఫుడ్ అసలు మనకి సూట్ అయ్యేది కాదక్కడ. సో, సార్ కాల్ చేసి సార్ ఏమడిగేవారంటే, "మీరు ప్రోగ్రామ్స్ అంతా బాగా జరుగుతున్నాయని" అడిగేవారు కాదు సారు. అక్కడ ఎలా ఉంది భోజనం అడిగేవారు సారు. హ్మ్. అంటే సార్‌కి తెలుసన్నమాట. అక్కడ ఏం జరుగుతుందని సార్‌కి తెలుసు. ఏం తిన్నా కూడా మనకి అది ఆహ్, బయటకొచ్చేస్తదన్నమాట. అంటే మనం ఎలా ఉన్నాము? ఏం తిన్నాము? ఏంటి అని ఫస్ట్ కేరింగ్. సార్ కేరింగ్. సార్ అంత కేర్ తీసుకునేవారన్నమాట. హ్మ్. అలా ఉండేది. వీళ్ళకి పని అప్పగించేసాను కదా! వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసేయకుండా, మళ్ళీ మన గురించే ఆరా తీయడం. ఎలా ఉన్నారు వీళ్ళు? ఏం తిన్నారు? ఏంటి? సో, యాహ్! ఎందుకంటే ఒక గురువుకి తెలుస్తుంది అక్కడ ఏంటి పరిస్థితులేంటి, ఎలా ఇబ్బంది పడుతున్నారక్కడ కొత్త ప్లేసెస్‌లో. హ్మ్. ఆ హ్మ్. గురువుకే పరమ గురువుకే తెలుస్తుంది అవన్నీ విషయాలన్నీ. అందుకే సారు అదే మేడం. ఈ అంటే అలా క్లాసెస్ వదిలేయకుండా కేరింగ్‌గా తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం కదండీ మేడం.
మీకు పని అప్పగించేసాను. మీరు ఎలాగైనా చేసుకొని రండి అని చెప్పి అలాగ వదిలేసేయకుండా, మన గురించి అంటూ అలా కేర్ తీసుకునే ఒక పర్సన్ ఉన్నారంటేనే హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది సార్ అలా కేర్ తీసుకున్నారు. ఫోన్ చేసి అడిగారు మరీను అంటే, అది ఎంత ఆనందంగా ఉంటుందో. యెస్. సో, దగ్గర నుంచి ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు, కిషన్ సార్ చెప్పినట్టు కొన్ని విషయాలు ఎట్టంటే సార్ మనకి చెప్తూ ఉంటారు. మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే సార్‌ని దగ్గర చూసినప్పుడు ఎన్నో హ్మ్. సెన్సిటివ్ విషయాలు కొన్ని ఉంటాయి. అది మనము సార్ మనకు చెప్పరు. కానీ మనం గమనిస్తూ సార్‌ని నేర్చుకుంటూ ఉంటాం కొన్ని విషయాలు. యెస్. అలా చాలా విషయాలు మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట. ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇలా మాట్లాడాలి, ఇలా అనవసరంగా మాట్లాడకూడదు. ఏమి రాకపోతే గమ్మున నోరు మూసుకొని ఉండాలి. హ్మ్. ఊరికే అనవసరంగా మాట్లాడకూడదు. ఏదైనా అనవసరంగా చూడడం గాని, కామన్ సెన్స్ ఉంటుంది గదా! అంటే హ్మ్. ఎంతసేపు స్టేజ్ మీద మాట్లాడాలని జెప్పేసి అది గూడా మనకొక సబ్జెక్ట్ అది. మైక్ ఇచ్చారు గదా! అని జెప్పేసేసి మనం గంటలతో మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళకి ఛాన్స్ రాదు కదా! సో, అది గూడా మనకి ఒక స్టేజ్ ఇది దాన్ని మేనేజ్‌మెంట్ అంటారు దాన్ని. మనకెంత టైము మనకిచ్చారో అంత టైంలో మనం కంప్లీట్ చేసుకోవడం. హ్మ్. హ్మ్. ఇవన్నీ ఎట్లంటే సార్‌ని దగ్గర నుంచి చూస్తూ సార్‌తో మేము వెళ్ళేవాళ్ళం. చాలా ఊర్లకు మేము హ్మ్. వెళ్ళేవాళ్ళం. చాలా మంది మా సీనియర్ మాస్టర్స్ అంతా ఉండేవాళ్ళు. హ్మ్. అంటే మేము 20 మెంబర్స్ టీమ్ ఉండేవాళ్ళం మేమంతా గూడా. మేమంతా కలిసి అట్లా సార్ వెళ్తున్నప్పుడు మనం ప్లేసెస్‌కంతా మేము సార్‌తో వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. సో, ఇప్పటిలాగా సాఫ్ట్‌గా అప్పట్లో ఉండేది గాదు. సార్ బాగా కొట్టేవారు. ఇందాక సార్ చెప్పినట్టు కిషోర్ సార్ చెప్పినట్టు అప్పుడు ఏదైనా తేడా వస్తే సార్ బాగా తిట్టేవారు. బాగా కొట్టేవారు గూడా సార్. చాలా హ్మ్. సార్లు మేము కన్నీళ్ళు గూడా కార్చిన సందర్భాలు, చాలా బాధపడిన సందర్భాలు గూడా చాలా ఉన్నాయి. కానీ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం బాధపడిన తర్వాత కూడా సార్ ఏదైనా ఇంటికి మామూలుగా దిష్టికి మా ఇంటికొచ్చేవారు సార్. సో, వంట విషయంలో సార్ బాగా తిట్టేవారనమాట. వంట రాదు మీకు ఏం రాదని చెప్పి సార్ తిట్టేవారు. సో, అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఏంటి అట్లా సార్ అందరి ఎదురుంగా అట్లా అంటున్నారే, మాట్లాడేస్తున్నారే అని చెప్పేసేసి. మళ్ళా మనకేమర్థమవుతుందంటే, అది అంత ఈజీగా మనలో చేంజెస్ కావాలా, అంత ఈజీగా మార్పులు రావాలంటే అది రావు. ఆయన ఆయన తిట్టింది దేనికి ఆ తర్వాత మనకన్నీ అర్థమవుతాయి. ఆ లోపల ఉండే ఏదైతే మన లోపల మూవ్ కావాలో, చేంజ్ కావాలో, అంత కదిలిస్తే గాని అది చేంజ్ కాదు లోపల. అంత డల్‌గా ఉంటుందనమాట అది. సో, చాలా హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అబ్బా! సార్ తిట్టడం వల్ల ఇలా లోపల నాలో ఈ మార్పొచ్చింది, చేంజొచ్చిందని జెప్పేసి అతను చాలా హ్యాపీగా, ఆనందంగా ఫీల్ అయ్యేవారు. సో, హ్మ్. సార్ తిట్టింది, సార్ కొట్టింది ఎక్కడికి పోలేదు. అందుకే ఈరోజు ఇంత స్ట్రాంగ్‌గా మేము ఇన్నేళ్ళైనా మేము నిలబడ్డామంటే అది సార్ వల్లే. యాహ్! గ్రేట్ మేడం. అంటే కొంతమంది కొడతారు, తిడతారని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! మీరలా వెళ్ళిపోకుండా దాన్ని మన మంచి కోసమే ఆయన చేశారు. నాలో ఉన్నది ఆయన తీసేసారనేది పాజిటివ్‌గా మీరలా రిసీవ్ చేసుకోవడం కూడా గ్రేటే కదండీ మేడం. ఇందాక సార్ కూడా అన్నారు. ఎవరినైతే ఆయన కొట్టి, తిట్టి ఇది చేశారో వాళ్ళంతా ఇప్పటిదాకా నిలబడి ఉన్నారు. ఆయనతో పాటు కంటిన్యూ‌గా ఉన్నారు. సో, వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు అసలైన మాస్టర్స్. మాస్టర్స్‌గా ఉన్నారు. వాళ్ళు పిరమిడ్ మాస్టర్సే అని జెప్పేసి. సో, నిజంగా. ఆయనెందుకు ఆ మాట అప్పుడన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకా. అవును. సార్ చెప్పినట్టు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. తట్టుకొని నిలబడిన వాళ్ళిప్పుడు మీరు చూస్తున్నారిప్పుడు. ఎంత స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఎంత యెస్. చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రాజెక్ట్స్ అన్నీ గూడా మనం లైవ్‌గా చూస్తున్నాం మన మాస్టర్స్ అందరూ పిరమిడ్ యెస్ మాస్టర్స్ మేడం. లైవ్‌గా చూస్తున్నాం. అంటే సార్ అంతా స్ట్రాంగ్‌గా తయారు చేసి వెళ్లారు సార్. నిజం. శిష్యులుగా తయారు చేయలేదు సారు. మనం వేరే చోట గమనిస్తే శిష్యులెక్కువుంటారు. అవును. హ్మ్. అవును. శిష్యులు అవును మేడం. గురువులు ఫాలో అవుతుంటారు. హ్మ్. ఏది సొంతంగా అది ఉండదు. అంటే మనం సొంత నిర్ణయం అనేది ఉండదక్కడ. సార్ ఏం చేశారంటే ప్రతి ఒక్కరిని సారు యూ ఆర్ గాడ్స్. మీకు మీరే దేవుళ్ళు. మీరు మీకు మీరే మాస్టర్స్. శ్వాసే మీకు గురువు అని చెప్పారు సార్. హ్మ్. ఎప్పుడు సార్ నన్ను ఫాలో అవ్వమని చెప్పలేదు. అందుకే ఇంతమంది మీరన్నట్టు లాక్స్‌లో ఉన్నారు. మాస్టర్స్ అనేవారు, ప్రిమ మాస్టర్స్ ఇంత లాక్స్‌లో ఎందుకున్నారంటే, ఆయనందరిని నిజమే. గురువులుగా తయారు చేశారు. అంటే మీ మీ కాళ్ళ మీద నిలబడండి. ఏదొచ్చినా మీరే ఫేస్ చేయాలి. ఎంత యెస్. కష్టమొచ్చినా, ప్రాబ్లమొచ్చినా, ఏమొచ్చినా మీరే ఫేస్ చేయాలి. బిలీవ్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఎన్ని సార్లు మనము కాన్సెప్ట్స్ మనం చూస్తుంటాం మనం. బిలీవ్ యెస్. యువర్ సెల్ఫ్. మన పైన మనకు ఆ ఆత్మవిశ్వాసం కలిగేలా చేశారు. అది కలిగేలా చేశారు. మన పైన మనకి నమ్మకం మెయిన్. మనల్ని ఒకరి పైన ఆధారపడకుండా చేశారాయన.
అది మనకి తప్పకుండా డిపెండెన్స్ ఎక్కువ కదండి మేడం. ఎవరొచ్చి హెల్ప్ చేస్తారా? ఎవరినొచ్చి ఏమి అడుగుదామా వెళ్లి వాళ్ళని? ఎవరు సపోర్ట్ ఇస్తారా అనేదే ఉండింది ధ్యాస. అట్లాంటి ధ్యాసను తీసుకొచ్చి అది ఎవరి పైన ఎందుకు నువ్వు పెట్టుకుంటావు? నీ పైన నువ్వే ఆధారపడొచ్చు. ఇలా ధ్యానం చేసి నీలో ఇంత శక్తి ఉంది అని చెప్పేసి దాన్నంతటికి బయటికి వెలికి తీశారు. అండ్ నాకు నిజంగా నచ్చిందే అది మేడం 'బద్రి సార్‌లో' అయితే గనుక. యెస్. ఫస్ట్‌లో మాకు తెలియక వెళ్లి అడిగేవాళ్ళం సార్‌ని మేము. అప్పుడు చిన్న ఏజ్ కదా! సార్‌ని అలా అడగకూడదు. సో, వెళ్లి పర్సనల్ విషయాలు చెప్పకూడదని నాకు తెలిసేది కాదు. సో, సార్ ఏంటంటే ఆ పర్సనల్ విషయాలు అడిగితే సార్ పట్టున కొట్టేవారు సారు. హ్మ్. సో, నాకు ఆ విషయం తెలీదు అప్పట్లో. సో, సార్‌కి అప్పట్లో నాకేమైనా బాధ కలిగినా, ఏదైనా విషయాలున్నా సార్‌కి చెప్పాలని నేను సార్‌కెళ్ళి చెప్పేదాన్ననమాట. అప్పుడు తెలియని ఏజ్, వయసు. సో, సార్ ఏమి అనేవారు గాదు సారు. సో, మెల్లమెల్లగా తెలిసొచ్చిందేంటంటే, ఎప్పుడు గాని మనము మన పర్సనల్ విషయాలు సార్‌కి షేర్ చేసుకోకూడదు హ్మ్. అని చెప్పేసి ఎప్పుడు నేను ఇంక ఆ తర్వాత వెళ్ళినా కూడా సార్‌తో పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేదాన్ని కాదు. సార్ అడిగేవారు. "ఇంకేం సంగతులు అంతా బావుందా?" అని అడిగేవారు సారు. "అంతా బావుంది సార్" అని చెప్పేదాన్ని. హ్మ్. సో, అలా మెల్లమెల్లగా ఏంటంటే, ఆయనకు సార్ ఇచ్చిన ఆ కాన్సెప్ట్స్ చాలు. మన లైఫ్ కంప్లీట్ చేసుకోవడానికి, కంప్లీట్ మ్యాన్ కావడానికి హ్మ్. రైట్ స్పిరిచ్యువల్ అంటారు కదా! స్పిరిచ్యువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ సార్ మనకి కాన్సెప్ట్ రూమ్‌లో మనకి సార్ అందజేశారు. హ్మ్. హ్మ్. ఎంతో కష్టం. యాక్చువల్లీ ఏంటి మనం ఏది ఏది తీసుకోవాలా? ఏది ఫాలో అవ్వాలా? అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అలాంటిది సార్ మనకెంతో సింపుల్‌గా ఉంది. అరటిపండు ఒలిచేసి సార్ మనకి ఆనాపానసతి ఈ మెథడ్ కరెక్ట్ మెథడు. ఇది బుద్ధుడిచ్చిన మెథడ్ అని చెప్పేసి మనకి చక్కగా సార్ తీసుకొచ్చి ముందు పెట్టేసారు. హ్మ్. అదే హ్మ్. లేదనుకోండి ఎంత కష్టం మనం ఎన్ని వేసి వెతుక్కోవాలి మనము. ఇది కరెక్టా? అది అవును. కరెక్టా? అని చాలా మన టైం మనకు వేస్ట్ అయిపోతుంది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మేడం. నిజంగా. యెస్. ఎన్నో కాన్సెప్ట్స్ సార్ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత టైం ఎంతుందండి ఇంకా? యెస్ మ్యామ్. యాహ్! యాహ్! ఒక యెస్. 5 మినిట్స్. నో ప్రాబ్లమ్ మేడం. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇంకోటేంటంటే నేను సార్‌లో గమనించింటే ఫియర్‌లెస్‌నెస్. ఫియర్. మనం గమనిస్తే హ్మ్. ఇక్కడ చాలా సార్లు మనము ఏదైనా మనం అచీవ్ చేయాలనుకున్నప్పుడు మనకేంటంటే మనకు ఫస్ట్ అడ్డొచ్చేది మనకేంటంటే ఫియర్ అటెంప్ట్స్. హ్మ్. దానివల్ల ఏంటంటే మనము ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో గోల్స్ అవన్నీ అచీవ్ చేయలేక మనం ఆగిపోతూ ఉంటాం. సార్ మీరు గమనిస్తే అప్పట్లో కొద్ది గొడవలు గూడా అయ్యేవి. కొట్లాటలయ్యేవన్నమాట. సారు ట్రూత్‌ని బల్ల గుద్దినట్టు చెప్పేవారు. కుండ బద్దలు కొట్టేవారు సారు. హ్మ్. స్టార్టింగ్ స్టేజెస్ అంతా చాలా గొడవలయ్యేవి. అయినా గూడా హ్మ్. సార్ ఆ కాన్సెప్ట్ సార్‌కంత క్లారిటీ ఉంది ఆ సార్‌కి. సారు ఒక కాన్సెప్ట్ మీద అంత క్లారిటీ ఉంది సార్. హ్మ్. ఎవ్వరేమనుకున్నా సరే నేను చెప్పాల్సిన ట్రూత్ నేను చెప్పి తీరుతాను. అంత ఫియర్‌లెస్‌నెస్ ఉండాలంటే ఎంత కష్టమండి? ఎలా నిజంగా. హ్మ్. ఎవరేమనుకుంటారో ఎవరు ఫాలో అవుతారు నన్ని? ఎలా ఉంటాయి అవన్నీ క్వెషన్స్ లోపలుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. అలా కాకోకుండా సారు ట్రూత్‌ని అందజేయాలి. ట్రూత్ యాహ్! కరెక్ట్‌గా చెప్పాలని సారు ఫియర్‌లెస్‌గా చెప్పడం జరిగింది సార్. సో, అదే మనం యెస్. ఇప్పుడు గమనిస్తే మనము మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడైనా మనం చెప్పాలంటే గూడా మనం గమనిస్తే చాలా భయపడరు. ఏదైనా చెప్పాలంటే గూడా శాకాహారం నువ్వు తినకూడదు నాన్ వెజ్ అంతే అని చెప్పేస్తాం మనం ధైర్యంగా. యెస్ ఇంకోటేమైనా మ్యామ్. చెప్పాలంటే కూడా మనము ధైర్యంగా చెప్తాం. అదెలా వచ్చింది? ఆ ఫియర్‌లెస్‌నెస్ ఎలా వచ్చింది? మనము పత్రి సార్‌ని గమనించినప్పుడు ఆ ఫియర్‌లెస్‌నెస్ మనకు చక్కగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఎగ్జాక్ట్. నేను చెప్పే సత్యం నేను చెప్పి తీరుతాను. నేను వచ్చిన పని చేసుకొనెళ్తాను. నాకది హ్మ్. చాలా ఇన్‌స్పిరేషన్ నాకు. నాకెంత చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ నాకెన్నో సిట్యుయేషన్స్ వచ్చినా కూడా ఎన్నో సార్లు నేను కింద పడిపోయినా గూడా నా లైఫ్‌లో నేను హ్మ్. మళ్ళా ఇంకొకసారి మళ్ళీ నేను ఆ ఎనర్జీ తెచ్చుకొని, మళ్ళా నేను ఆ ధైర్యం తెచ్చుకొని ఏదైతే అది అవ్వని ఎనీథింగ్ నో ప్రాబ్లమ్. నేను దాన్ని ధైర్యంగా ఫేస్ చేస్తాను. ఎన్నో హ్మ్. సార్లు పడి లేచిన సందర్భాలున్నాయి. ఎందుకంటే హ్మ్. సార్‌ని దగ్గర నుంచి మనం చూసినప్పుడు సార్ అంత ఫియర్‌లెస్‌గా ఉండేవారు. భయమే ఉండదు కదా సార్. ఏదైనా సార్ చెప్పేవారు. అది మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే, మనం రియల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు రియల్‌గా ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఎన్నో సార్లు నేను దాన్ని అప్లై చేసుకున్నాను. నా లైఫ్‌లో కష్టమైన హ్మ్. సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడం జరిగింది. ఎన్నో సార్లు నేను దాన్ని క్రాస్ చేయడం కూడా జరిగింది. సో, అప్పుడు అర్థమైందన్నమాట. ఫియర్ ఉండకూడదు. ఏదైనా అచీవ్ హ్మ్. చేయాలంటే లైఫ్‌లో ఫియర్ అనేది ఉండకూడదు. హ్మ్. సో, నాకది ఫియర్ అండర్‌స్టాండ్ అనేదుంటే, భయం అనేదుంటే మనం అచీవ్ చేయడానికి ముందుకు వెళ్ళలేం. వెళ్ళలేము. అక్కడితోనే ఆగిపోతాం. ఆగిపోతాము. ఫియర్ హ్మ్. లేకపోతే మిరాకిల్స్ మనం క్రియేట్ చేస్తాం. ఆ! యెస్ మేడం.
ఎవరైనా లేకపోయినా మనము హ్మ్. వెళ్ళి హ్మ్. అచీవ్ మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. హ్మ్. కాబట్టి ఎక్కడ ఫియర్ అనేదిని ఆ ఫియర్‌ని మనం వచ్చినా కూడా మనము దాన్ని దాటాల్సిందే. ఫెయిల్ అవ్వచ్చు. హ్మ్. చాలా సార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫియర్ హ్మ్. మట్టుకు తప్పకుండా ఓవర్‌కమ్ చేసి తీరాల్సిందే. ఓవర్‌కమ్ చేయాలి. నిజంగా మేడం. If you want to ఆహ్, create if you want to create miracles in the life, 100% we have to cross the fear. క్రాస్ ద లైన్. Yes. యెస్. ఆ సో, అది ఓవర్‌కమ్ చెయ్యాలన్న విషయం కూడా నన్నడిగితే మెడిటేషన్‌లోకొచ్చాకనే తెలిసింది మేడం. అంటే కొన్ని పదాలు తెలియడం కానీ, అండ్ భయం నిజంగానే మీరన్నట్టుగా ఎవరేమనుకుంటారో ఇది మాట్లాడితే, నా ఒపీనియన్ నేను ఓపెన్‌గా చెప్తే వాళ్ళేం ఫీల్ అవుతారో, చెప్పొచ్చో, చెప్పకూడదో అనేదొకటుండేది. బట్ ఇప్పుడు యెస్, ఏమనుకున్నా పర్వాలేదు. నా మనసులో మాట నేను చెప్పాలి. ఇది ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఓకే. నేను ఒకవేళ తప్పుగా చెప్తే నన్ను కరెక్ట్ చేస్తారిక్కడ. అందులో మన పిరమిడ్ మాస్టర్స్ కానీ, మన వాళ్ళ మధ్యలో కానీ ఎలా ఉంటుందంటే మేడం నిజంగానే ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిక్కడ పేరు పెట్టేవాళ్ళుండరు. నువ్విలా హ్మ్. చెప్పావు, అలా చెప్పావు అని వేలెత్తి చూపేవాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తారు. యెస్, ఆ అమ్మాయికి తెలిసింది తను చెప్పింది. మనకు పత్రి సార్ అదే చెప్పారు. నేర్పించారు కదా మేడం. "నీకేం యెస్. తెలుసో అదే చెప్పు. ధైర్యంగా చెప్పు కాకపోతే" అనే మనల్ని ముందుకు ఆయన పంపించేసారు ఇట్లాగను. "ముందుకెళ్ళు వెళ్ళు" అని చెప్పేసి. అండ్ మన మెడిటేటర్స్‌కి, మన మాస్టర్స్‌కి కూడా అదే అలవాటయింది. ఎవ్వరు కూడా మనల్ని వెనక్కి లాగడం కానీ అలా చెయ్యరు. ప్రతి ఒక్క మాస్టర్ కూడా "యెస్, నీకేం తెలుసు నువ్వు ముందుకెళ్ళు మా ముందు నువ్వు చెప్పు. నీకేం అనిపిచ్చిందో నువ్వు చెప్పు" అని మనల్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళే ఉన్నారు మన మాస్టర్స్ కానీ నేను ఇంతవరకు ఎవరిని అలాగా చూడలేదు మేడం. వెనక్కి లాగే వాళ్ళని ఎవ్వరిని కూడా చూడలేదు. అందుకే ధైర్యం మన వాళ్ళ మధ్యలో హ్యాపీగా ఫ్రీగా మాట్లాడేస్తాం. యెస్. యెస్. ఏమనుకోరు కరెక్ట్. వీళ్ళు, యాక్సెప్ట్ చేస్తారు. యెస్, హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఏమనిపించినా కూడా వీళ్ళతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. ఇలా వేలెత్తి చూపరు అట్లాగా అనేది హ్యాపీ అనిపిస్తుంది. అందుకే మన వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫియర్‌లెస్ ఉండదు. షై ఫీలింగ్ ఉండదు. వీళ్ళేమనుకుంటారబ్బా అనేది కూడా ఉండదు. హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు మన వాళ్ళతో. యెస్. ఇంకొకటి నేను చూసిన సార్‌తో క్వాలిటీ ఏంటంటే సింప్లిసిటీ. సార్ హ్మ్. చాలా అప్పుడు వచ్చేటప్పుడు క్లాసెస్‌కొచ్చేటప్పుడు ఎక్కడైనా మేము అప్పుడు చూసేవాళ్ళం గదా! ఆ టైంలో జస్ట్ సార్ పైజామా, జిబ్బా యేసుకొనొచ్చేవారు. సో, దాన్ని బట్టి నేను సార్‌ని అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలా మనం చక్కగా ఒక రెడీ అయిపోవడం ద్వారానో, లేకుంటే మనం ఇంకోటేమైనా ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవ్వడం ద్వారానో, అది కాదు మనం చూసేది పబ్లిక్కు. నువ్వు ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నావు, ఎంత ఎనర్జీగా చెప్తున్నావు, నీ వర్డ్ పవర్ ఏంటి? అంటే సార్‌ని గమనించినప్పుడు సారు చెప్తున్నప్పుడు మాటలు ఇంతమంది మనం ఇన్‌స్పైర్ అయ్యాము అంటే, అక్కడ సారు వర్డ్ పవర్ చాలా ఇంపార్టెంట్. సార్ ఒక ఎనర్జీ ఇంపార్టెంట్. అది మనం తీసుకోవాలి సార్ దగ్గర నుంచి. అంతేగాని మనం సింపుల్‌గానే సింప్లిసిటీ అనేది సార్ దగ్గర నుంచి సార్ ఎలా అంటే మేము వేరే స్టేట్స్‌లో ఉన్నప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఒక్కోసారి కొన్ని విలేజెస్‌కెళ్ళినప్పుడు ఈ మహారాష్ట్ర అట్లా వెళ్ళినప్పుడు ఫెసిలిటీస్ సరిగ్గా ఉండేది కాదు. ఒక గుడిలో హ్మ్. ఎక్కడో సరే ఏం చేసేవాళ్ళం సార్ వచ్చేవారు. మేమేదో ఎలా అంటే అబ్బా! సార్ ఎలా తీసుకుంటారో ఏంటో అని మేము టెన్షన్ పడేవాళ్ళం. అయినా సరే సారు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ దాంతోనే సార్ చక్కగా అందరికీ ఆ ఫ్లూట్ మెడిటేషన్ వినిపిస్తూ సారు అంతమందికి ఎక్సలెంట్‌గా సార్ క్లాస్ చెప్పి ప్రతి ఒక్కరికి సార్ జ్ఞానం అందించేవారు. అంత అద్భుతంగా క్లాస్ జరిగేదండి. సో, అప్పుడు అనిపిచ్చింది. సో, ఇదే మన డ్రెస్ డ్ర ఈ మనం వేసుకునే ఈ డ్రెస్ ద్వారా కానీ, మన వేషధారణ కానీ అవిగిన్ని కాదు. మనం చెప్పే మాట చాలా ముఖ్యము. ఎలా మాట్లాడుతున్నాము, ఎంత శక్తివంతంగా మాట్లాడుతున్నాము, అది చాలా ముఖ్యం అని జెప్పేసేసి నేను సార్ దగ్గర నుంచి ఆ సింప్లిసిటీ ఏదైతే సార్ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. హ్మ్. చెప్పు. సో, ఇలాగా చాలా అనుకోవచ్చు. ఆహ్, నేను ఎండ్ చేస్తా తొందరగా. సో, నో పబ్లిసిటీ. వర్క్ ఏమైనా చేస్తున్నప్పుడు గాని నేనేంటంటే సార్ ఎప్పుడు గాని ఇంత వరల్డ్ తిరిగారు చేశారు. ఎక్కడన్నా గాని సార్ తన పని చేసుకుంటూ వెళ్లారు గాని సార్ ఎక్కడైనా పబ్లిసిటీ సార్ కోరుకున్నారా? సో, అని క్వెషన్ వేసినప్పుడు నేను సార్ దగ్గర తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఏ వర్క్ చేసినా గాని నువ్వు కామ్‌గా చేసేసేయాలి. నో పబ్లిసిటీ. ఆ హ్మ్. నేమ్ అనేది వద్దు, ఏమొద్దు. చెప్పిన టాస్క్ కంప్లీట్ అయిందా? అనేది ఒక్కటే మన మైండ్‌లో ఉండాలి. సో, నో పబ్లిసిటీ అనేది మనకెప్పుడు గాని పేరు కోసం, దేనికోసం మనం చేయాల్సిన అవసరం లేదు. పేరని ఆటోమేటిక్‌గా వస్తుంది. కానీ నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు, ఆ నేర్చుకున్న లెసన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ గురించి పక్కన పెట్టేసేయాలి. ఎప్పుడు మన మైండ్‌లో వర్కే ఉండాలి. సో, అలా చాలా 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 నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి.
అలా కేరింగ్ గాని, సార్ తిట్టినా, కొట్టినా మళ్ళా సార్ మనల్ని ఇంత చక్కగా సార్ మనకి ఇలా సార్ చెప్పినట్టు దగ్గర తీసుకొని మళ్ళా మనకు సార్ ఎన్నో విషయాలు తెలియజేయడం గాని, అంత చక్కగా సార్ కేర్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా హార్డ్‌షిప్స్, హార్డ్‌షిప్స్ ఎంత కష్టం మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఎంత కష్టమైన సిట్యుయేషన్స్ అయినా సరే మన గోల్ మనం రీచ్ అవ్వాలి. హార్డ్‌షిప్స్ వస్తాయి లైఫ్‌లో. ఇలా వచ్చేసిందని చెప్పేసి మన టార్గెట్‌ని మనం అక్కడ ఆపేయకూడదు. సార్ ఎంత కష్టం పడ్డారు సార్ స్టార్టింగ్‌లో మనకు తెలుసు. ఒకసారి మెదక్ డిస్ట్రిక్ట్‌లో మేము సార్ క్లాస్ అరేంజ్ చేసాం మేము. ఇద్దరే వచ్చారు క్లాస్‌కి. ఇందాక మా సార్ ఉమామహేష్ సారు, నేను ఒక ఇంకా 2, 3 మెంబర్స్ మా మాస్టర్స్ ఉన్నారు మనకి. ఇద్దరే వచ్చారు. మేము చాలా టెన్షన్ పడిపోయాం. సార్ క్లాస్ అరేంజ్ చేస్తే ఇద్దరు వచ్చారా? ఏమనుకుంటారు సార్ అసలు? సార్ వచ్చి వాళ్ళిద్దరికే సారు చెప్పేసేసి మరి సార్ మా ఇంటికొచ్చి చక్కగా భోంచేసి మాకు కొన్ని విషయాలు సార్ ధ్యాన విషయాలు చెప్పి చక్కగా ఇన్‌స్పైర్ చేసి సార్ వెళ్ళిపోయారు. అంటే దానికి పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను కూడా ఆ తర్వాత ఎక్కడన్నా నేను తిరుగుతున్నప్పుడు గాని వేరే ప్లేసెస్‌లో ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా కూడా నేను అలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఆ తర్వాత 50 మందొచ్చినా, 100 మందొచ్చినా కూడా అంతే హ్యాపీనెస్ ఉండేది. సో, అలా చెప్పి నేను వచ్చేసేదాన్నమాట. ఇలా సార్ దగ్గర నుంచి మనం అనుకుంటే చాలా నేర్చుకుంటాం మనం చాలా విషయాలు సార్ దగ్గర నుంచి. ముఖ్యంగా ఫైనల్‌గా ఏంటంటే రైట్ వే ఆఫ్ లివింగ్ మనం ఎలా జీవితం జీవించాలి అనేది కరెక్ట్‌గా సార్ ఒక పిరమిడ్స్ ద్వారా, ఒక మెడిటేషన్ ద్వారా ఎన్నో పిరమిడ్స్ సార్ మనకి పిరమిడ్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఒక మమ్మీస్ పెట్టేదనేది ఒకటే ఉండేది. ఆ పిరమిడ్స్ ఇలా మెడిటేషన్ దీనికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసింది ఫస్ట్ సార్. సో, ఇలా రైట్ వే ఆఫ్ మనకి మెడిటేషన్ కానీ, ఆనాపానసతి కానీ, పిరమిడ్స్ కానీ, డిఫరెంట్ పిరమిడ్స్, క్యాప్స్ కానీ, ఇలాంటివన్నీ రూఫ్‌టాప్ పిరమిడ్స్ కానీ, బుక్స్ విషయంలో వస్తే బుక్స్ చాలా పుస్తకాలు స్టార్టింగ్‌లో నేను మీకు చెప్పాను ఇందాక అనంతపూర్‌కు సార్ వచ్చేవారని చెప్పేసి. అప్పట్లో సారు బుక్ రాసారు. బిఏ మాస్టర్ అనే బుక్ రాసారు. తులసిదళం బుక్ రాసారు. అప్పట్లో స్టార్టింగ్ రాసిన సార్ బుక్స్ అవి. ఇంగ్లీష్ బుక్కు బిఏ మాస్టర్ అది. అప్పట్లో అదే అందరూ చదువుకొని అందరూ బుక్స్ షేర్ చేసుకునేవారన్నమాట. ఈ బుక్స్ కాన్సెప్ట్ సార్ చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది సార్ తీసుకొచ్చింది అందరూ కూడా మనకి సార్ తీసుకొని రావడం జరిగింది. మనదే కాకుండా సార్ ఇంకా చాలా ఫారిన్ ఆథర్స్‌ని సార్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్. డాన్ జువాన్ గాని, లాబ్‌సమ్ రంపా గాని, చాలా మంది మనం గమనిస్తే రిచర్డ్ బాగ్ కానీ, ఇలా చాలా మంది సార్ మనకి అని బిసెంట్ కానీ వీళ్ళందరూ ఇలాంటి బుక్స్ చదవాలి మనము అని సార్ మనకి చక్కగా బుక్స్ గురించి సార్ తెలియజేశారు. ట్రాన్స్‌లేషన్ విషయంలో కూడా సార్ అప్పట్లో చాలా కష్టపడ్డారు సార్. ఈ యూ ఫార్ ఎవర్ అలా అన్నీ ఉండేవి రంపావి. అది మరణం లేని మీరుగా సార్ ట్రాన్స్‌లేట్ చేశారు. సార్ బుక్స్ ట్రాన్స్‌లేషన్ చాలా ఇంగ్లీష్ నుంచి తెలుగు సార్ చాలా కష్టపడడం జరిగింది అప్పట్లో సారు. ట్రాన్స్‌లేట్ చేయించారు సార్ బుక్స్ అన్నీ. సో, ఈ బుక్స్ కాన్సెప్ట్ తీసుకున్నా, మనం మెడిటేషన్ కాన్సెప్ట్ తీసుకున్నా, పిరమిడ్ కాన్సెప్ట్ తీసుకున్నా, సో, ఇవన్నీ ఎట్లంటే మనము ఒక చోట ఒకటుంటే ఇంకో చోట ఇంకోటుండదు. సార్ ఏంటంటే అన్నీ కలిపి మనకి చక్కగా ఒక ప్లేట్‌లో పెట్టి మనకిచ్చేసారు. అంటే రైట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీ కరెక్ట్‌గా ఏది తీసుకోవాలి మనము? సక్సెస్ ఎలా అవ్వాలి? హౌ టు బికమ్ ఎ కంప్లీట్ మ్యాన్ అనే సార్ మనకి ప్రతి ఒక్కటి సార్ మనకందించారు. మనం ఒకటి చేయాల్సిందేంటంటే, మనం ఇప్పుడు చాలా మందికి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్‌గా మనకిప్పుడు మూవీ వస్తుంది. 'కంప్లీట్ మ్యాన్' మనకి మూవీ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం చాలా మందికి ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్‌గా వచ్చే వాళ్ళకి, జనరేషన్స్ వాళ్ళకి చెప్తాం మనం. కానీ ఎలా ఉంటుందంటే ఒక బుక్ చదవడం ద్వారానో, లేదంటే ఒక మూవీ చూడడం ద్వారానో, మనం ఎంత చెప్పినా ఒక మూవీ చూస్తే చక్కగా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టుగా వాళ్ళు చూస్తారు. ఎలా సార్ జీవించారు, ఎలా లైఫ్ లీడ్ చేశారు సారు. ప్రతి ఒక్క విషయంలో ఆయనకెలా అవగాహనొచ్చింది. ఒక బుద్ధుడికి ఎలా ఎలా అవగాహనొచ్చింది, అన్నీ బుద్ధుడికి తెలుసు. బుద్ధుడు ఎలినేట్ అయిపోయాడు. అలా పత్రి సార్ అర్థమవుతుంది ఈజీగా. యాహ్! ఈజీగా ఎలా సార్ లైఫ్ లీడ్ చేశారు. ప్రతి ఒక్క విషయంలో సార్ ఎలా పట్టు సాధించారు. ఎలా లైఫ్ కంప్లీట్ చేసుకున్నారు ఆయన గోల్‌ని ఎలా ఆయన రీచ్ అయ్యారు. కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఆయన ఏం ఫాలో అయ్యారు కాన్సెప్ట్స్ అనేది. అది చెప్పడం ద్వారా కాకోకుండా వాళ్ళొక మూవీ ద్వారా చూడడం ద్వారా ఇప్పుడు యూత్ అనుకోండి, వచ్చే జనరేషన్ అనుకోండి, ఆళ్ళ మైండ్‌లో ఏమైపోతుందంటే మనం చేంజ్ అయితే చాలు అన్నట్టు మనం ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాం చూడండి. మనం ప్రీవియస్ ఉండింటాం ఒక ఆలోచనలో. మూవీ చూసినాక మనకి ఓహో! ఇలా లైఫ్ లీడ్ చేయాలా? ఇలా కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఇలా ఫాలో అవ్వాలా? సార్ ఇలా జీవించారా? ఇలా ఆలోచించారా? ఇలా వర్క్ చేశారా? దాన్ని మనము జనరల్‌గా ఒక మూవీ ఇంపాక్ట్ మన పైన చాలా ఉంటుంది మేడం. ఒక మూవీ చూసొచ్చాక. సో, ఇప్పుడు 'బద్రి' సార్ మూవీ ఇంకా రీచ్ అవుతుంది జనాలకి. ఇంకా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, యెస్. చక్కగా ఏంటంటే చెప్పడం ద్వారా కాకోకుండా మీరన్నట్టు ఇందాక మూవీ చక్కగా మనకి బాగా అది ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దాన్ని చూడడం వల్ల చాలా ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. ఎలా యెస్.
ఎలా సార్ ఎలా ఎలా కంప్లీట్ మ్యాన్ ఎలా అవ్వాలి మనము? ఎలా అవ్వాలి నిజంగా. అవ్వ అసలు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే మాకుండి ఈ ఏజ్ ప్రకారంగా మేమసలు వినలేదు. ఇట్లా అంటే నిజంగానైతే నేనైతే ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు మేడం. నాకు తెలీదు గురువులని, వాళ్ళని, వీళ్ళని ఎవరు తెలీదు. కాకపోతే నేను ఫస్ట్ గురువుగా భావించింది సార్‌నే. గురువు అంటే ఇలా ఉంటారని చూసింది కూడా సార్‌నే. కాబట్టి నాకు మిగతా గురువుల గురించి నాకు తెలీదు. కానీ అందరూ చెప్తుంటే పెద్దవాళ్ళు, వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తుంటే వినడమే. జస్ట్ టీవీల ద్వారా వాటి ద్వారా చూడడమే, చేయడమే తప్ప నాకు తెలీదు. కానీ ఏ గురువు నోటి వెంట కూడా ఇలాంటి మాటలు వినలేదు. జీవితానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు సార్. మనం ఎలా జీవించాలి, ప్రతి క్షణం ఎలా ఉండాలి, ఏం చేయాలా, ఇవే చెప్తూ వెళ్లారు తప్ప, మీరు ఇది క్రియేట్ చేయండి, మీరు ఇది సాధించుకోండి, మీకిట్లా వస్తది, మీరు ఇది చేస్తే అదొస్తది అంటే క్లూస్ ఇవ్వడం కానీ, అంటే ఇలా వెళ్ళడం కానీ అలా నేర్పించలేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేర్పించారు. అది కష్టమైనా నువ్వు నడువు అంతే అని నేర్పించారు. నువ్వు అది అదే వేరే స్టేట్స్ అంతా మేము తిరిగాం కదా! హ్మ్. తిరిగినప్పుడు నీకు తెలుసు. ఎంత డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. అది ఎంత కష్టమో మనం గురువుని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా అంటే మామూలు విషయమా? ఒక కొత్త విషయాన్ని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు గదండీ మేడం. అంత ఈజీ కాదు కదా! సో, ఒక బిలీవ్ సిస్టమ్‌లో ఉండింటారు వాళ్ళు. యెస్. అలాంటిది మన స్పిరిచ్యువల్ రియాలిటీ ఏదైతే ఉందో చక్కగా అప్పట్లో ఇవన్నీ లేవు కదా! అప్పుడు టెక్నాలజీ అంతా లేదు. సో, హ్మ్. మేము చేసినప్పుడంతా మాకీ ఏం టెక్నాలజీ లేదు. మేమంతా ఏం చేయాలన్నా ఫిజికల్‌గా చేయాల్సిందే మేము. ఒక యెస్. ప్రాజెక్టు పత్రి గారి కార్యక్రమం ఉందంటే మేము ఎక్కడైనా నార్త్ ఇండియాలో మేమంతా వెళ్లి పంచాలంతే. ఒక 10,000 పాంప్లెట్ అని మేము పంచుతూనే ఉండాలి మేమంతే. హ్మ్. సో, అప్పట్లో మాకు ఫెసిలిటీస్ ఏం లేవు. టెక్నాలజీ ఏం లేదు కదా మాకి. చిన్న ఫోన్, స్మాల్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ బాగా వేడెక్కేదన్నమాట. ఆ ఫోన్‌తోనే మేము ఎన్నో కాల్స్ చేసుకుంటూ మేము అన్ని ఊర్లు హ్మ్. మేము కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాము. అంత డిఫికల్ట్‌గా ఉండేది అప్పట్లో. హ్మ్. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారో అందరూ ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంత కష్టమైన ఆ టైం ధ్యాన ప్రచారం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టమైన టైం. హ్మ్. నిజంగా. యెస్. 2010 తర్వాత అది చేంజ్ అయిపోయింది. మనకి ఆ తర్వాత అది ఎక్కడికెళ్ళిపోయిందో మనకి తెలుసు. 2010 వరకు ఆ చేసిన వర్క్ ఏదైతే ఉందో 90 నుంచి 2000 వరకు 90 నుంచి మనం 2000 వరకు ఒకటేసుకోవచ్చు మనము. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎంటర్ అయ్యాయి కాబట్టి నాకది అంతా తెలుసు ఎలా జరిగిందనేది. సో, 90 హ్మ్. 2000 ఒకటి, 2010 వరకు ఒకటి అనుకోవచ్చు. హ్మ్. సో, హ్మ్. ఈ హ్మ్. 2 డెకేడ్స్ లోనే చాలా వర్క్ అనేది ఎలా మన సీనియర్ మాస్టర్స్ ఎలా చేశారో, ఎంత డెడికేట్ చేశారో, ఒకటి సార్ చెప్తుంటే టార్గెట్ అసలు ఫ్యామిలీస్ కూడా వాళ్ళు పక్కన పెట్టి ఎంతో చేయడం జరిగింది. ఆల్ సీనియర్ మాస్టర్స్ కూడా. నైస్. అంత డెడికేషన్‌గా చేయడం జరిగింది. నేనైతే చెప్తాను నాకు ఎంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా నాకు సారు ఆ ఎనర్జీతో నేను చక్కగా నేను డిఫికల్టీస్ వచ్చినా కూడా నేను ముందుకెళ్ళిపోయాను నేను. దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయి అలాగే స్టాప్ చేయకోకుండా అలాగే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ, మా టార్గెట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికి కూడా నేను ఇన్ని ఇయర్స్ అయినా గూడా సారు సార్ లేకపోయినా గూడా బాడీ వెకేట్ చేసినా గూడా ఆ ఎనర్జీస్ మనం అప్పుడు చేసింది ఇప్పటికి నాకు సార్ ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు కిషన్ రెడ్డి సారు, సార్ మనతోనే ఉన్నారు. చక్కగా ఎనర్జీ అలాగే ఉంది. ముందుకెళ్తున్నాం అలాగే. యెస్ మేడం. యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. సో, అందుకే అలా సార్ ట్రూత్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేశారంటే సార్ ట్రూత్ అన్నమాట. హ్మ్. కాన్సెప్ట్‌లో ఉన్న కమాండ్ అలా ఉండేది సార్‌కి. అంత క్లారిటీ సార్‌కుండేది. సార్ కాన్సెప్ట్ మీద. ఎంత హ్మ్. చక్కగా సాధన చేసుకునేవారంటే, మీరు చెప్పినట్టు షిరిడి ధ్యానమయజ్ఞంలో పెద్ద పెద్ద గురువులంతా వచ్చారు. హింగ్లియాస్ మహారాజ్ అంట, జైన్స్ గురువులు మామూలుగా రారు వాళ్ళు యాక్చువల్‌గా. జైన్ గురువుస్ హ్మ్. అంటే వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ నాసిక్ నుంచి వాళ్ళు ఇక్కడ మన షిరిడీకి రావడం జరిగింది. వాళ్ళు మన ప్రోగ్రామ్ పెద్ద గురువు. సుధాజీ మహారాజ్ అంటే మాకు ఈ ధ్యాన మహారాష్ట్ర టైంలో మాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు షిరిడి సంస్థాన్ వాళ్ళు, జంగ్లిహాస్ మహారాజ్ వాళ్ళు, శివాజీ మహారాజ్ వాళ్ళు. గురువులనమాట. సో, ఆ హ్మ్. చేసుకుంటూ వచ్చి అటెండ్ అయ్యారు. అంటే ఎంత ఉంటే మన ఎంత గురువుగారిది ఎంత ఎనర్జీ ఉంటే వాళ్ళొస్తారు చెప్పండి. యెస్. ఎక్కడికెళ్ళినా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వాళ్ళు. హ్మ్. హుహు. మాట. ఎక్కడ నాసిక్ నుంచి వాళ్ళు షిరిడీకొచ్చి వాళ్ళు ధ్యానం యజ్ఞం 2006లో అటెండ్ అయ్యారు. ఓహ్! సూపర్. సో, యెస్ మనం మేడం. మీరంతా అప్పుడు కష్టపడి ఒక దారి ఏర్పరిచారు. నిజంగా నేనెప్పుడు అదే చెప్తాను సీనియర్ మాస్టర్స్‌తో. పత్రిజీ ఆ మార్గం చూపించిన ఆ దారిలో మీరు నడిచి, మీరు మాకంటూ ఒక రహదారిని ఏర్పరిచారు.
మేము నడవడమే నెక్స్ట్ తరువాయి. నెక్స్ట్ స్టెప్ మేము తీసుకొని మేము ముందుకు వెళ్ళాలి ఇంకా అందులో. అంతే. అంతే ఉంది. ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ ఉండేది కాదు. చాలా మీకు హ్మ్. కొంచెం డిఫికల్ట్‌గా ఉండేది మాకి. సో, మీకిప్పుడు ఇలా కాదు. ఏది కావాలన్నా కూడా చక్కగా మన హ్యాండ్స్‌లో ఉంది ఇప్పుడంతా గూడా. ఏది హ్మ్. కావాలన్నా ఆపరేట్ చేసుకోవచ్చు. సో, మాకప్పుడు ఆ ఫెసిలిటీస్ లేవు మాకు. ఒక ఫోను కాల్‌తో అయిపోతాయి. ఇప్పుడు కొన్ని లక్షల మందున్నారు పిరమిడ్ మాస్టర్స్. సరే ఇలా చెయ్యండంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు చేయడానికి. హెల్ప్ చేయడానికి, సపోర్ట్‌నివ్వడానికి. హ్మ్. సో, అప్పుడు అలా కాదు కదండీ మేడం. ఎక్కడికి పోయినా ఫస్ట్ మీరక్కడ సృష్టించుకోవాలి ఒక ఒక విషయాన్ని, ఒక అక్కడ ఏముందా అనేది మీరన్నీ చర్చించుకోవాలి, చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రతీదీ మీరు అరేంజ్ చేసుకోగలగాలి. ఏ అందరూ చే కొత్తనే. వేరే స్టేట్‌కెళ్ళినప్పుడు ఏది చేసినా కూడా మా టీమ్ అంతా ఉండేదని చెప్పా కదా నేను. మేము ఒక హ్మ్. 20 టీమ్ ఉండేవాళ్ళం. సో, మనకి ఏంటంటే ఏది చేసినా కూడా గ్రౌండ్ వర్క్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. మనమే విత్తనం ఏసుకోవాలి. మనమే చెట్లు పైకి రావాలి. అక్కడ హ్మ్. మనకి హ్మ్. మనకి హెల్ప్ మనకుండదు కదా! మనకి. ఉండదు. అయినా కూడా అన్నీ మనమే చేసుకుంటూ గ్రౌండ్ వర్క్ అంతా గ్రౌండ్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా చేసుకుంటాం ఒక బిల్డింగ్ కట్టి మనం ఎంత దాన్ని అంతా మనమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు అంతే మనం స్టార్ట్ చేయాల్సిందనమాట. ఎక్కడికెళ్ళినా సరే. ఏ హ్మ్. స్టేట్‌కెళ్ళినా హ్మ్. అలాంటి పరిస్థితే ఉండేది. యెస్. చెప్పాలి మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే ఆనాపానసతి చెప్పాలి, వేరే వాళ్ళకి వెళ్ళాలి అంటే అది చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా కొట్టి మనం చూపించేస్తున్నాం మనం. సో, అప్పుడు చెప్పాలా అంటే అప్పుడు లేదు కాబట్టి ఏ మీడియా లేదు కాబట్టి ఒక మనిషికి చెప్పాలా ధ్యానం అంటే ఆళ్ళకు లోపలికి పోవాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టం అది. అందులో మేడం ఇలా కలిసి ఫోన్‌లో చెప్పడం వేరేమో గానీ, ఒక మనిషితో ఇట్లా స్ట్రెయిట్‌గా కలిసి చెప్పటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదూ! ఎందుకంటే, ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో తెలీదు. వాళ్ళ నుంచి ఏం రియాక్షన్స్ ఒస్తాయో తెలీదు. నిజంగానే డిఫికల్ట్ సిట్యుయేషన్స్. చాలా ఉండేది. మీరన్నట్టు ఒక్కోసారి మనకు ఒక చోట వెళ్ళినప్పుడు మనకి ఎవరు ఉండేవారు కాదు క్లాసెస్‌కి. ఆ! వెళ్ళినప్పుడు చాలా మంది మనకి మీరన్నట్టు అది మనం కష్టపడంగా చాలా కొన్ని మంత్స్ తర్వాత ఆ రిజల్ట్ వచ్చేది. చాలా మంది మనకి వచ్చేవారప్పుడు. కానీ స్టార్టింగ్‌లో ఎలా ఉండేది? అప్పుడు మనం సార్‌ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సార్ ఒక్కరు గాని, ఇద్దరు గాని సార్ ధ్యానం చెప్పారు సార్. సార్ ఎంత హ్మ్. స్ట్రగుల్ స్టార్టింగ్ టైమ్‌లో ఎవరు లేరు కదా! అప్పుడు. సారే బోర్డ్ హ్మ్. పెట్టి కర్నూల్‌లో ఇక్కడ హ్మ్. ధ్యానం హ్మ్. చెప్పబడుతుందని చెప్పేసేసి మా బ్రదర్ హ్మ్. మా బ్రదర్ కూడా మేమంతా ఒకటే టైమ్‌లో మా బ్రదర్‌ను ఒక టైమ్‌లో వచ్చాం మేము 94లో. సో, అప్పుడు వెళ్ళినప్పుడు సార్ బయట బోర్డ్ పెట్టేసేసి ఇక్కడ ధ్యానం చెప్పబడుతుందని సార్ బోర్డ్ పెట్టేవారంట. సార్ ఇంటి ముందు. హ్మ్. ఎవరొస్తే వాళ్ళకక్కడ సార్ ధ్యానం చెప్పేవారంట. హ్మ్. సో, అప్పుడే మెల్లగా మన సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సార్ దగ్గరికి రావడము, మెల్లగా పరిచయం కావడము. ఎవరైతే ఆ కోర్ టీమ్ ఉందో స్టార్టింగ్ వచ్చిన టీమ్ ఉంది చూడండి. అది స్టార్టింగ్ సీనియర్ మాస్టర్స్‌తో ఆహ్, న హ్మ్. 90 తర్వాత ఇది రియల్‌గా అది చాలా కోర్ టీమ్ అని చెప్పాలి మనం. సార్ చక్కగా ఎంత బాగా వచ్చిన 10 మంది, 20 మందైనా కూడా మొత్తము అది ముందుకెళ్ళడానికి చాలా హెల్ప్ అయింది. సీనియర్ మాస్టర్స్ అంత చక్కగా వాళ్ళు అది రిసీవ్ చేసుకొని సార్ దగ్గర వాళ్ళు ముందుకి వెళ్ళడం జరిగింది. చాలా యెస్. ఇంపార్టెంట్ స్టార్టింగ్ వచ్చే టీమ్స్ అన్ని కూడా మనం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో వర్క్ నిజంగా చేసిన మేడం. మాస్టర్స్ అదని తెలుసుకోవాలి. ఎలా వర్క్ చేశారు వాళ్ళు అనేది చాలా ప్రతి ఎగ్జాక్ట్‌లీ. ఒక్కరికి తెలియాల్సిన విషయం అది. ఎగ్జాక్ట్‌లీ తెలుసుకోవాలి. అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా మెయిన్ కాన్సెప్ట్ ఇందాక అన్నట్టుగా నిజంగానే వెంకట్ సార్‌ది కాన్సెప్ట్ అయితే మటుకు అందరిని సీనియర్స్, మాస్టర్స్‌ని తీసుకురావాలి మేడం. మనం తెలుసుకోవాలి. చాలా ఉన్నారు. చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు సీనియర్స్. ఒకరిద్దరు కాదు. చాలా మందే ఉన్నారు. సార్‌తో ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూ‌గా ఉండేవాళ్ళున్నారు. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కాదు. ఫస్ట్ నుంచి ఆయనతో జర్నీ చేసిన వాళ్ళున్నారు. వీళ్ళు మనకు అసలైన ముఖ్యులు. అంటే ఈ మూవీకి మనకేదైతే మన కాన్సెప్ట్ అనుకోని మనం ముందుకు తీసుకెళ్తున్నామో, సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామో, వీళ్ళ దగ్గర నుంచి అయితేనే ఈ పాయింట్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈవెన్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ వరకు కూడా తెలీదు. సార్‌తో ఫస్ట్ నుంచి ఈ జర్నీ సార్‌ది 30 ఇయర్స్, 35 ఇయర్స్ జర్నీలో మినిమమ్ 30 ఇయర్స్ ఆయనతో చేసిన వాళ్ళకైతేనే ఇవన్నీ తెలిసుంటాయి. పర్టిక్యులర్‌గా పాయింట్స్ తెలిసుంటాయి. సో, అందుకే వెంకట్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొనొచ్చారు. దీని ద్వారా మనం కలవచ్చు ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఒక్కొక్కరిని మనం వెళ్లి కలవాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎక్కడెక్కడో ఉన్నారు మాస్టర్స్ ఇప్పుడంతా కూడా. సో, అలా కాకుండా ఈ విధంగా అయితే గనక మనం వాళ్ళని కలవగలుగుతాము, వాళ్ళని చేరుకోగలుగుతాము. సో, వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాయింట్స్ తీసుకోగలుగుతాము అని సో, ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్సెప్ట్
ఏదైతే అనుకొని పెట్టారో అది నెరవేరుతూ వస్తోంది. నిజంగా అయితే. ఇందాక సార్ చెప్పినట్టు కరెక్ట్‌గా సార్‌ని అర్థం చేసుకొని, సార్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు మన లైఫ్‌కి ఇంకా ఏది అవసరం లేదు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఏది కష్టపడాల్సిన అవసరం లేదు. సార్ ఇచ్చిన అవసరం. కాన్సెప్ట్సే మనకు లైఫ్‌లో మనకు చాలు. అది చక్కగా మనము రైట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీ అది. మనం రైట్‌గా హ్యాపీగా లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది చక్కగా మనకది తెలియజేస్తుంది. కంప్లీట్ మ్యాన్ అవ్వడానికి మనము చక్కగా అదొక మార్గం అన్నమాట. చాలు ఇంక ఏది అవసరం లేదు. సార్ ఇచ్చిన మెడిటేషన్ మెథడ్ చాలు. సార్ ఇచ్చిన కాన్సెప్ట్స్ చాలు. యాహ్! సో, చాలా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం సీనియర్ మాస్టర్స్‌ని కలుస్తూ వస్తున్నాం కదా! ప్రతి ఒక్క మాస్టర్ నోటి వెంట ఇదే వచ్చింది. "ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఫస్ట్ పత్రిజీ కాన్సెప్ట్స్ కరెక్ట్‌గా విని, సార్‌ని ఫాలో అయ్యి చేస్తే చాలు. ఆ కాన్సెప్ట్స్ ఒకటి నువ్వు కరెక్ట్‌గా విని, ఆ బుక్స్ చదివి అంటే కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతావు. నీకా ఎనర్జీ వస్తుంది. విన్నావు, చేశావంటే. సో, అది ఫాలో అవుతే చాలు. ఇంకేం అవసరం లేదు" అనే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే చెప్పారు మేడం అసలు. ఒక్కటి ఫాలో అయితే చాలు. అదొక్కటి ఫాలో అయితే చాలు. హ్మ్. సార్ హ్మ్. ఫాలో అయితే చాలు. హ్యాపీగా లైఫ్ సక్సెస్ చేసుకొని మనం గోల్ రీచ్ అవుతాం. యాహ్! ఏది కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదసలు. ఇదంట, అదంట ఏది కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. హ్మ్. సింపుల్‌గా సార్ మనకి ఏదైతే మనకిచ్చారో, హ్మ్. చక్కగా చేతిలో పెట్టారో దాన్ని మనం ఫాలో అయితే చాలు. చాలు. యెస్. లైఫ్ మన సక్సెస్ అయిపోతుంది లైఫ్. యాహ్! ఎక్సలెంట్ మేడం. ఎక్సలెంట్. సూపర్బ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. నిజంగానే మీరు చెప్పిన పాయింట్స్ కానీ, సార్ చెప్పిన పాయింట్స్ కానీ నిజంగానే వాలిడ్‌గా ఉన్నాయి. అందుకే సీనియర్ మాస్టర్స్‌ని కలవాలి. కలుస్తేనే తెలుస్తాయి మనకిలాంటి పాయింట్స్ అనేవి. ప్లస్ నేర్చుకోగలం వాళ్ళ దగ్గర నుండి. మనం ఏదైనా సరే. మరి జనరల్‌గా కూడా అంటారు. మన పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటుండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి. అలాంటి వారే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అండి. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఏజ్‌కి సంబంధం లేదు కానీ వారి దగ్గరుండే ఆ జ్ఞానం, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అందులో సీనియారిటీని మనం చూడాలి కానీ, సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమి కూడా ఉండవు ఫ్రెండ్స్. సో, అందుకే సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం మరి. అందుకే 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ ప్రోగ్రామ్‌ని, ఈ కాన్సెప్ట్‌ని మీ ముందుకిలా తీసుకురావడం జరుగుతూ వస్తోంది. సో, ఒక్కొక్క మాస్టర్‌ని కలుస్తూ వస్తుంటే ఒక్కొక్క ఆహ్, ఆణిముత్యాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నాము. అండ్ ఆ ఆణిముత్యాల నుంచి మనం ఎంత జ్ఞానాన్ని గ్రహించుకోవాలి. ఐ మీన్ అంటారు ఒకరు దోసిల్లో పోస్తుంటే ఇలా ఇలా తీసుకుంటూ ఉండాలి అన్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది మేడం నిజంగానే నాకైతే. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టరు ఇద్దరిద్దరు మాస్టరు వస్తున్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క కోణంలో గ్రహించిన విషయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఏది కూడా ఇది కాదు వీళ్ళిది తప్పుగా చెప్తున్నారు అన్న ఫీలింగ్ ఏది కూడా రావట్లేదు. నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. సో, పత్రి గారిలో మేమిది చూసామమ్మా, మేమిది నేర్చుకున్నాం. ఇది మేము ఫాలో అవుతున్నాం. సో, ఆచరించగలిగిన వాళ్ళే, ఆచరిస్తున్న వాళ్ళే ఈ లాంగ్ జర్నీని ఇలా కంటిన్యూ చేయగలుగురు మేడం. చేయగలరు. కరెక్ట్. చేస్తున్నారు కూడా. కరెక్ట్. లేదంటే నేనేదో పత్రి సార్‌ని చూసో లేకపోతే ఊరికే పైన నేను ఆయనను చూసానంటే నేనలాగే అయిపోతా. మళ్ళీ ఇంకొక చోటుకెళ్ళిపోతా. ఇక్కడ నాకేం తెలియలేదు. నాకిక్కడ ఏం నేను అంటే నా జీవితంలో నేనేదో కోరుకొనొచ్చాను. నాకది కోరిక నెరవేరలేదు. ఇక్కడ ఊరికే ఇది ఉందంటే అట్లాగే కనిపిస్తది మన కళ్ళకి. కరెక్ట్. పక్కకెళ్ళిపోతాను నేను. మళ్ళీ ఇంకొక గురువుని వెతుక్కుంటా ఎళ్ళిపోతా. అలా కాకుండా జీవితం అంటే ఏంటి? జీవితాన్ని ఎలా జీవించాలి? సో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అలా ఆచరించి చూపిస్తున్న వాళ్ళే ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్స్. సో, పత్రి సార్ ఎప్పుడు అంటుంటారు దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్ అని. పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆషామాషి కాదురా! వీళ్ళందరిని కూడా నేను వెంట తీసుకొచ్చాను. నా వెంటొచ్చారంటే వీళ్ళు ఆషామాషి కాదు అని చెప్పేసి. సో, యెస్. ఫ్రెండ్స్ విన్నారు, వీక్షించారు కదూ! సో, ఈ సజ్జన సాంగత్యం మీ అందరికి కూడా నచ్చింది, నచ్చుతుంది. సో, ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొనాలంటే కూడా ప్లీజ్ అండి అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు ఈ కార్యక్రమం జరపబడుతుంది. పిరమిడ్ మాస్టర్స్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. సో, నేను ఈ ఛానెల్‌లో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ జూమ్ లింక్ ఇవ్వబడుతుంది. ఇస్తాను కూడా.
అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏం చెప్తున్నారులే వీళ్ళు ఏమంటారు ఒక టైమ్ పాస్‌కొచ్చి చెప్పే మాస్టర్స్ అయితే కాదండి. అనుభవించి ఆ అనుభవ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడొచ్చి చెప్తున్న వాళ్ళు వీరంతా కూడా. సో, అందుకే మీకేమైనా స్వయంగా మీకు అనుమానాలు ఏవున్నా కూడా వారి దగ్గర క్లారిటీ వస్తుంది. క్లియర్‌గా ఒక క్లియర్‌నెస్ మనకొచ్చేస్తుంది. ఇందాక సార్ చెప్పిన విషయాలు కానీ, మేడం గారు వాళ్ళు కానీ, మనం కష్టపడుతున్నామా చెప్పండి? వేరే ఊర్లకెళ్ళి ఉన్న ఊర్లోనే ఈ కాస్త పక్కకెళ్ళి మనం అక్కడ ధ్యానాన్ని స్ప్రెడ్ చేయాలంటే ఎలా అబ్బా! వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు దేశాలు దాటుకొని వెళ్లి చెప్పిన వాళ్ళున్నారు. రాష్ట్రాలను వెళ్లి దాటుకొని చెప్పిన వాళ్ళున్నారు. ఇప్పుడు టెక్నాలజీతో ఒక ఫోన్‌లో మాట్లాడి గూడా మనం చేయొచ్చు. అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే వీళ్ళు వెళ్లి చేశారు. అది కనిపిచ్చదు ఫ్రెండ్స్. చెడు కనిపించినంత కళ్ళకు మంచి చేసిన వాళ్ళు కానీ, మంచి కానీ ఎప్పుడు కూడా మన కళ్ళకి కనిపించదు. సో, అందుకే నేను ఇంతలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఎంతో కొంత చిన్ని అనుభవంతో చెప్తున్నాను. అంత ఆషామాషి అయితే కాదు ఫ్రెండ్స్ ఈ ధ్యానం అనేది. సో, తీసి పడేయకండి ఎవ్వరు కూడా. మీరందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇందుమతి ఫ్రెండ్స్ మేడం. ఇందుమతి సెకండ్ వెంకట్‌కి చాలా ఇయర్స్ నుంచి వెంకట్‌ని చూస్తున్నాం మేము. చాలా చక్కగా ఒకటి తీసుకున్నాడంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు వెంకట్ వదలడనమాట. సో, ఈ సందర్భంగా వెంకట్‌కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన పత్రి యాహ్! ఫిలిమ్స్‌కి. అండ్ ఆల్సో ఐ యామ్ కంగ్రాచులేటింగ్ ఆల్ పత్రి ఫిల్మ్ టీమ్ ఆల్సో. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఈ కార్యక్రమం అనేది శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ రెండింటి ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. మీరక్కడ వీక్షించవచ్చు కూడా. ఓకేనా? థాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఛానల్స్‌ని మనవే ఈ ఛానల్స్. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గనక మీరు ఇలాగ చేయడం వల్ల మిగతా వారికి కూడా ఇవి అందించిన వాళ్ళవుతారు. అందుకని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇంకా ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు అసలు. ఎందుకంటే అవి మాకు చాలా సపోర్ట్‌నిస్తాయి. హెల్ప్ అందించిన వాళ్ళవుతారు. అలాగే ఎంతో ప్రోత్సాహాన్ని మాకందిస్తాయి కాబట్టి. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్.